హాయ్ ఫ్రెండ్స్, చాలామంది కామెంట్ సెక్షన్లో ఎకనామిక్ సర్వే చెప్పండి బ్రదర్, చెప్పండి సార్ ఇట్లా మెసేజ్ చేస్తున్నారు. నాకు కూడా చెప్పాలని ఉందండి. నాకు కూడా కంప్లీట్గా సర్వే మొత్తాన్ని, బడ్జెట్ మొత్తాన్ని, తర్వాత వైట్ పేపర్స్ని, పాలసీస్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాలని ఉంది. బట్ టైం కన్స్ట్రెయింట్ ఉందండి. నాకు చెప్పాలని ఉంది, అట్ ద సేమ్ టైం నేను చదువుకోవాలి, నాకు సబ్జెక్ట్స్ రివైజ్ అవ్వట్లేదు. బట్ స్టిల్ చివరి వరకు, ఎగ్జామ్ చివరి వరకు నా ప్రయత్నం వరకు మీకు హెల్ప్ చేయడానికే ట్రై చేస్తాను. అయినంత వరకు నేను వీలైనంత టైం చూసుకుని మీకు అక్కడక్కడక్కడ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ లేదంటే మెజారిటీ చెప్పడానికి నా ప్రయత్నం నేను చేస్తానండి. బిఫోర్ దట్ మనము ఏ సబ్జెక్ట్ చదివినా సరే, లేదా చదవబోతున్నా సరే, మనకు క్లారిటీ ముఖ్యమండి. ఇప్పుడు ఎకనామిక్ సర్వే డాక్యుమెంట్ వచ్చేసి 421 పేజెస్ ఉందండి. మీరు ఏ డాక్యుమెంట్ లేదా ఏ స్కీమ్ లేదా ఏ ప్రోగ్రామ్ లేదా ఏ చాప్టర్ లేదా ఏ సబ్జెక్ట్ మీరు చదవాలి అనుకున్నప్పుడు ఫస్ట్ మీకు ఓవర్ వ్యూ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఓవర్ వ్యూ లేకుండా బ్రెయిన్లో ఒక ఫస్ట్ లేయర్ ఫామ్ కాకుండా మీరు డైరెక్ట్గా గుడ్డెద్దు చేలో పడినట్టు వెళ్ళి చదివారనుకో, చదువుతున్నంతసేపు బాగానే ఉంటుంది. దాని తర్వాత రోజు కంప్లీట్ డెడ్ ఎండ్కి వచ్చేసిన తర్వాత బయటికి వచ్చేసి నిద్రపోయేటప్పుడు అరే అసలు ఏం చదివాం రా అసలు అనే థాట్ మీకు జనరేట్ అవ్వకూడదు. అందుకని చెప్పేసి నేను మీకు డైరెక్ట్గా ఒకేసారి మీకు ఎకనామిక్ సర్వే లోపలికి వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఇది ఇంట్రడక్షన్ క్లాస్ అండి. ఇది కంప్లీట్గా ఎకనామిక్ సర్వేకి సంబంధించిన ఇంట్రడక్షన్ క్లాసు. ఈ క్లాస్లో వచ్చేసి నేను ఏమి కాన్సెప్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. ఎవరికైతే ఆల్రెడీ ఎకనామిక్ సర్వే మీద, ఏపీ ఎకానమీ సిలబస్ మీద కంప్లీట్ అవేర్నెస్ ఉండి ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉండి వాళ్ళు ఉంటారో వాళ్ళు ఈ వీడియోని ఇక్కడనే స్కిప్ చేసేయండి. ఎందుకంటే ఈ వీడియో మీకు యూజ్ అవ్వదు. ఎవరికైతే అవేర్నెస్ లేక కొంచెం కన్ఫ్యూజన్లో ఉంటారో వాళ్ళ కోసం ఈ ఇంట్రడక్షన్ వీడియో చేస్తున్నానండి. నెక్స్ట్ పార్ట్స్ చేస్తా కదా, అవి మీకు యూజ్ అవుతాయి. ఈ ఇంట్రడక్షన్ వీడియో ఏదైతే నేను జనాలకు అవేర్నెస్ క్రియేట్ చేయాలి, ఈ యొక్క ఏపీ ఎకానమీ సిలబస్, ఏపీ ఎకానమీ సర్వే అని చెప్తున్నానో, అవేర్నెస్ లేని పర్సన్స్ కోసం అండి ఈ వీడియో. ఆల్రెడీ అవేర్నెస్ ఉన్న వాళ్ళు టైం వేస్ట్ చేయొద్దు, వీడియోని ఇక్కడే స్కిప్ చేసేయండి, అంటే ఆఫ్ చేసేయండి. సో బిఫోర్ దట్ మనకు అఫీషియల్గా వాడిచ్చిన సిలబస్ ఉంది కదండి, ఏపీపీఎస్సీ గ్రూప్ 2 అఫీషియల్ సిలబస్. అఫీషియల్ గ్రూప్ 2 సిలబస్లోకి వెళ్ళి ఏపీ ఎకానమీకి సంబంధించిన సిలబస్ వాడు ఏం మెన్షన్ చేశాడు, దాంట్లో నుంచి మనకు ఎలా చదవాలి, దాని తర్వాత ఎకనామిక్ సర్వే అనే డాక్యుమెంట్ ఎందుకు ది మోస్ట్ ఇంపార్టెంట్ అనే చిన్న విషయాలు మనం డిస్కస్ చేద్దాం. నేను డైరెక్ట్గా ఏపీ అఫీషియల్ గ్రూప్ 2 సిలబస్లోకి మీకు వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేస్తే అక్కడ డేటా హారిజంటల్లో ఉంటుంది కాబట్టి మీకు అర్థం అవ్వదు. నేను ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను, నేను ఆల్రెడీ ఒరిజినల్ సిలబస్ని మైండ్ మ్యాప్ చేసేసి ఆ మైండ్ మ్యాప్ని మన టెలిగ్రామ్ గ్రూప్లో పెట్టేశాను. చాలామంది తీసుకున్నారు. తీసుకోలేని ఎవరన్ని వారుంటే కింద నేను టెలిగ్రామ్ లింక్ పెడతాను, వెళ్ళి మైండ్ మ్యాప్ తీసేసుకోండి. ఎందుకంటే సిలబస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండి. సిలబస్ లేనిదే మనం ఏమీ పని చేయలేము. ఇప్పుడు ఎకనామిక్ సర్వే చదివేటప్పుడు కూడా ఫస్ట్ థింగ్ ఏపీ ఎకానమీకి సంబంధించి వాడి సిలబస్ ఏం మెన్షన్ చేశాడు అనేది ఫస్ట్ మనకు క్లారిటీ రావాలి, మెయిన్ క్లారిటీ ఉండాలి, సిలబస్ మీద ఫుల్ క్లారిటీ ఉండాలి. తరువాత మనం డాక్యుమెంట్లోకి వెళ్ళి వాడు సిలబస్లో ఏం చెప్పాడు, సిలబస్కి సంబంధించిన ఏ చాప్టర్స్ ఉన్నాయి, సిలబస్లో మనం ఏ చాప్టర్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి, ఉన్న లిమిటెడ్ అమౌంట్ ఆఫ్ టైంలో తక్కువ ఎఫర్ట్స్ పెట్టి మ్యాక్సిమైజేషన్ ఏ చాప్టర్ల మీద పెడితే నాకు ఎఫర్ట్ యూజ్ అవుతుంది. 421 పేజెస్ ఉన్న డాక్యుమెంట్ని ఇంత తక్కువ టైంలో మనం చదవడం కష్టం. బట్ టోటల్ ఎన్ని చాప్టర్స్ ఉన్నాయి ఎకానమీలో, ఎంత వెయిటేజ్ ఎకనామిక్ సర్వే నుంచి రాబోతుంది లేదా బడ్జెట్ నుంచి రాబోతుంది అనే చిన్న డీటెయిల్స్ ఒక 5 to 10 minutes డిస్కస్ చేసి దాని తర్వాత ఎకనామిక్ సర్వే డాక్యుమెంట్లోకి వెళ్ళి ఆ డాక్యుమెంట్లో అసలు టోటల్ ఆ డాక్యుమెంట్లో ఎన్ని చాప్టర్స్ ఉన్నాయి, ఏ చాప్టర్స్కి ఎన్ని పేజెస్ ఉన్నాయి, దాని తర్వాత మనకి రిలివెంట్ ఉన్న చాప్టర్స్ ఎన్ని పేజెస్ ఉన్నాయి, ఎక్కువ వేటి మీద ఫోకస్ చేయాలి అనేది మనం డిస్కస్ చేద్దాం. అండ్ ఇప్పుడు నేనేం చేస్తానంటే మైండ్ మ్యాప్ ద్వారా సిలబస్ని ఎక్స్ప్లెయిన్ చేసి స్టిల్ మీకు అర్థం కాలేదు అనుకుంటే నేను మళ్ళీ ఒరిజినల్ సిలబస్లోకి వెళ్ళి ఏదైతే మైండ్ మ్యాప్లో సిలబస్ ఎక్స్ప్లెయిన్ చేశానో అదే సిలబస్ను ఒరిజినల్ దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేసిన తరువాత మీకు ఆ సిలబస్లో ఉన్న డేటా ఫీడ్ అవుతుంది కదా, ఆ సిలబస్లో వాడు ఏమేమి మెన్షన్ చేశాడో ఆ డేటాను తీసుకెళ్ళి మనం ఎకనామిక్ సర్వేలో వాడు ఎక్కడెక్కడ పెట్టాడు అనే ఇన్ఫర్మేషన్ ఫస్ట్ లేయర్ మీకు బ్రెయిన్లో ఫీడ్ చేస్తా. వన్స్ అది క్లారిటీ వచ్చిందనుకోండి, మీరు ఎందుకు చదువుతున్నారు, ఎకనామిక్ సర్వేలో ఏ కాంపోనెంట్స్ ఉన్నాయని క్లారిటీ వచ్చింది. దాని తర్వాత ఇప్పుడు ఒక బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేయాలంటే కింద ఫౌండేషన్ స్ట్రాంగ్ ఉందనుకోండి, మీరు టెంపరీగా ఒక గుడిసె కట్టుకోవచ్చు. తర్వాత డబ్బులు వచ్చిన తర్వాత గుడిసె తీసి ఫస్ట్ బిల్డింగ్ కట్టవచ్చు, సెకండ్ బిల్డింగ్ కట్టవచ్చు, థర్డ్ బిల్డింగ్ కట్టవచ్చు. అంటే థర్డ్ స్టేజ్
3 అంతస్తు 4 అంతస్తు 10 అంతస్తులు ఎన్ని అంతస్తులైనా కట్టుకోవచ్చు కదా. కింద ఫౌండేషన్ అనేది క్లారిటీ ఉన్నదనుకోండి, మీరు టెంపరీగా గుడిసె కట్టుకున్నా లేదా తర్వాత తీసేసుకొని ఫస్ట్ స్టేర్, సెకండ్ స్టేర్, థర్డ్ స్టేర్ అని ఎన్ని స్టేజెస్ అని కట్టుకోవచ్చు. కానీ కింద ఫౌండేషనే క్లారిటీ లేదనుకోండి, మీరు ఎన్ని అంతస్తులు కట్టినా ఏదో ఒక రోజు కూలిపోద్ది. అందుకనే ఫస్ట్ ఇంట్రడక్షన్ వీడియో లేదా ఓవర్ వ్యూ అనేది సిలబస్ రిలేటెడ్ అది చాలా క్లారిటీగా ఉండాలి. అది క్లారిటీగా ఉన్న తర్వాత మీరు ముందుకు ఎంత వెళ్ళినా కానీ మీకు క్లారిటీ ఉండిద్ది. ఓకేనా. ఫస్ట్ చూద్దాం సిలబస్ మైండ్ మ్యాప్ చూద్దాం. ఇదండి టోటల్గా మనకు అఫీషియల్గా సిలబస్ వచ్చేసి 5 యూనిట్స్ ఉంటాయి. ఫస్ట్ యూనిట్ ఏంటి, స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ, ఎకానమీ ప్లానింగ్ అండ్ పాలసీ. రెండోది వచ్చేసి మనీ, బ్యాంకింగ్, పబ్లిక్ ఫైనాన్స్ అండ్ ఫారెన్ ట్రేడ్. మూడో యూనిట్ వచ్చేసి అగ్రికల్చర్ సెక్టర్, ఇండస్ట్రియల్ సెక్టర్ అండ్ సర్వీస్ సెక్టర్ ఇన్ ఇండియన్ ఎకానమీ. అంటే ఇండియన్ ఎకానమీకి సంబంధించిన అగ్రికల్చర్, ఇండస్ట్రియల్ సర్వీస్. మనం ఇది ఇండియన్ ఎకనామిక్ సర్వే చదవాలి మెయిన్. తర్వాత చూద్దాం దాని గురించి. ఇప్పుడు మన టార్గెట్ అంతా ఏపీ ఎకానమీకి సంబంధించి. ఫోర్త్ యూనిట్ చూడండి, స్ట్రక్చర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎకానమీ అండ్ పబ్లిక్ ఫైనాన్స్. అంటే ఆంధ్రప్రదేశ్ ఎకానమీ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంది, పబ్లిక్ ఫైనాన్స్ అదంతా ఎలా ఉంది ఆంధ్రప్రదేశ్ అని మాట్లాడుతున్నాడు. ఇది ఫోర్త్ యూనిట్. లాస్ట్ యూనిట్ ఏముంది, అగ్రికల్చర్ అండ్ అల్లైడ్ సెక్టార్, ఇండస్ట్రియల్ సెక్టర్ అండ్ సర్వీస్ సెక్టార్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అంటే ఆంధ్రప్రదేశ్లో అగ్రికల్చర్ అండ్ అల్లైడ్ సెక్టర్ ఎలా ఉంది, దాని తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఇండస్ట్రియల్ సెక్టర్ ఎలా ఉంది, ఆంధ్రప్రదేశ్లో సర్వీస్ సెక్టర్ ఎలా ఉంది. ఇది కంప్లీట్లీ ఫోర్త్ యూనిట్ అండ్ ఫిఫ్త్ యూనిట్ కంప్లీట్లీ ఎకనామిక్ సర్వే రిలేటెడ్ అండి. మీకు చూపిస్తా కంప్లీట్ వాడు ఏ అయితే పదాలు సిలబస్లో మెన్షన్ చేశాడో అదే పదాలు బేస్ చేసుకొని ఎకనామిక్ సర్వేలో ఉంటుంది. మీకు ప్రతిదీ నేను చూపిస్తాను. అన్ని చాప్టర్స్ చూపించలేకపోయినా అట్లీస్ట్ అగ్రికల్చర్ అనే టాపిక్ తీసుకొని వాడు అగ్రికల్చర్లో ఇక్కడ ఏమేమి మెన్షన్ చేశాడు, అవే అగ్రికల్చర్లో ఎకనామిక్ సర్వేలో ఏం మెన్షన్ చేశాడని మీకు చెప్తా. బిఫోర్ దట్ ఒక గుడ్డి లెక్క కడదాం. అంటే గుడ్డి లెక్క ఇన్ ద సెన్స్ అంటే సపోజ్ ఒక బేల్దారులు అందరు కూలీకి వస్తారు. కూలీకి వచ్చి కొంతమంది 1 గంట పనిచేస్తారు, లేదా కొంతమంది 2 గంటలు పనిచేస్తారు, లేదా కొంతమంది హాఫ్ పూట పనిచేస్తారు, లేదా ఒక కంప్లీట్ డే పనిచేస్తారు, లేదా 1 వీక్ పనిచేస్తారు. సో మేస్త్రి వస్తాడు. మేస్త్రి వచ్చేసి ఎవరికి ఎంత శాలరీ ఇవ్వాలి, ఎంత ఇవ్వాలి అప్రాక్సిమేట్గా లెక్క కడతాడు. అది అప్రాక్సిమేట్గా ఉండొచ్చు. సో ఇప్పుడు మనం ఏమైందంటే ఒక అప్రాక్సిమేట్గా ఒక రఫ్ ఫిగర్ అంటే ఎంత వెయిటేజ్ రావచ్చు, ఇది జరగచ్చు జరగకపోవచ్చు, కాకపోతే అట్లీస్ట్ మనకంటూ ఒక టైం లైన్ ఉండాలి కదా. అంటే ఇన్ని చాప్టర్స్ ఉన్నాయి, ఇంత టోటలు స్కోరు ఎంత రావచ్చు. మనకు ఎగ్జామ్ టోటల్ 75 మార్క్స్ కండి. 75 మార్క్స్కి మనకుండే టోటల్ యూనిట్స్ అండి 5 యూనిట్స్. అంటే మొత్తం ఎంత ఇద్దండి అంటే ఆన్ యావరేజ్గా ఈచ్ యూనిట్ నుంచి 15 మార్కులు రావాలి. బట్ దిస్ డజంట్ యూజువల్లీ హ్యాపెన్. అంటే ప్రతి చాప్టర్ నుంచి 15 మార్కులు రావాలనే హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్ లేదు. అది ఎగ్జామినర్ మైండ్ సెట్. ఎగ్జామినర్ దగ్గర బ్లూ ప్రింట్ ఉంటుందేమో కానీ క్వశ్చన్స్ సంబంధించి, కానీ ఈ చాప్టర్ నుంచి ఇన్నే క్వశ్చన్స్ రావాలి అనే హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్ ఉండదు. బట్ మనకు ఒక ఐడియా ఉండాలి కదా. ఆ టోటల్ ఎన్ని మార్క్స్ ఉన్నాయి, ఎన్ని చాప్టర్స్ ఉన్నాయి, ఈచ్ చాప్టర్కి ఆన్ యావరేజ్గా ఎన్ని మార్క్స్ రావచ్చు. ఇప్పుడు 15 మార్క్స్ ఈచ్కి రావచ్చు. వాడికి ఎగ్జామినర్ మూడు బాగుందనుకోండి, వీడు 15 ఒకే చాప్టర్ నుంచి యావరేజ్కి ఇవ్వచ్చు. లేదంటే ఒక చాప్టర్లోంచి 10 ఇచ్చి ఇంకొక చాప్టర్లో నుంచి 20 ఇవ్వచ్చు కదా. ఇంకొక చాప్టర్లోంచి 20 ఇవ్వచ్చు. లేదంటే ఒక చాప్టర్ నుంచి 7 ఇచ్చి ఇంకొక చాప్టర్లో 7.5 మిగిలిపోయింది, ఇంకొక 15కి యాడ్ చేసి 22.5 ఇవ్వచ్చు. సో హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్ లేదు. ఏ చాప్టర్ నుంచి ఎన్ని మార్కులు వస్తాయి అనేది మనకు క్లారిటీ లేదు. బట్ ఆన్ యావరేజ్గా ఎన్ని మార్కులు వస్తాయని మాత్రం మనం చెప్పగలం. ఇప్పుడు ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈరోజు వర్షం పడుతుందని ప్రిడిక్ట్ చేస్తారండి. వర్షం పడవచ్చు పడకపోవచ్చు, కానీ అట్లీస్ట్ ప్రిడిక్షన్ అయితే చేస్తారు కదా. అదేవిధంగా మనం జస్ట్ ప్రిడిక్షన్ చేస్తున్నాం. ఈ చాప్టర్ నుంచి ఇన్ని మార్క్స్ రావచ్చు, ఈ చాప్టర్ నుంచి ఇన్ని మార్క్స్ రావచ్చు. ఇది నా పర్సనల్ ఒపీనియన్ అండి. ఇన్ని రావచ్చు అని అంటే ఒక రఫ్ ఐడియా యాజ్ ఆస్పిరెంట్గా నేను ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏ చాప్టర్ నుంచి ఎన్ని రావచ్చు అనేది. సో టోటల్గా మనకు 75 మార్క్స్ ఉన్నాయి, 5 చాప్టర్స్ ఉన్నాయి. 5 చాప్టర్స్ యావరేజ్ చేసుకుంటే 15 మార్క్స్ రావాలి. ఆ రకంగా మీరు అబ్జర్వ్ చేస్తే మన ఇండియన్ ఎకానమీ నుంచి వచ్చేసి ఇండియన్ ఎకానమీ నుంచి 3 యూనిట్లు ఉన్నాయి, ఏపీ ఎకానమీ నుంచి 2 యూనిట్లు ఉన్నాయి. ఆ రకంగా ఆలోచిస్తే ఈచ్ 15 అంటే దీని నుంచి 45 రావాలి, దీని నుంచి 30 రావాలి. ఇది జరగకపోవచ్చు అండి. ఎందుకంటే 2019 పేపర్ మీరు చూస్తే ఏపీపీఎస్సీ గ్రూప్ 2 పేపర్ ఈజ్ మోర్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ మీద మోర్ ఫోకస్ ఉంది. తక్కువ వచ్చేసి ఏపీ ఎకానమీ మీద ఉంది. ఇప్పుడు మనకు ఏపీ ఎకానమీ సిలబస్ హ్యూజ్ ఉందండి. సో 30 రాకపోవచ్చు, కానీ వరస్ట్ కండిషన్లో 25 మినిమం తగ్గకుండా అయితే వస్తాయండి. అండ్ ఇక్కడ వచ్చిన 5 ఇక్కడికి యాడ్ అయితే ఇండియన్ ఎకానమీ 50, ఇదైతే తగ్గకుండా వచ్చిద్దండి. ఆన్ యావరేజ్ ప్రకారం చూసుకుంటే 45 ఇండియన్ ఎకానమీ నుంచి రావాలి, 15 మార్క్స్ 30 మార్క్స్ వచ్చేసి ఏపీ ఎకానమీ నుంచి రావాలి. కానీ అది జరగకపోవచ్చు. సో మనకు కొంచెం ఇండియన్ ఎకానమీకి మోర్ టిల్ట్ అవుదాం. ఇండియన్ ఎకానమీకి మోర్ టిల్ట్ అయినప్పుడు ఏమవుతుంది, 50 మార్కులు ఇండియన్ ఎకానమీ చేసుకుందాం, 25 మార్కులు మాత్రమే ఏపీ ఎకానమీ చేసుకుందాం. సో ఇప్పుడు మనకున్న చాప్టర్స్ ఏంటి, ఏపీ ఎకానమీ నుంచి 2 యూనిట్లు ఉన్నాయి.
ఏమేమిటి ఆ 2 యూనిట్లు ఆల్రెడీ చెప్పాను. ఇక్కడ చూడండి, స్ట్రక్చర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎకానమీ అండ్ పబ్లిక్ ఫైనాన్స్. ఆంధ్రప్రదేశ్ ఎకానమీ యొక్క స్ట్రక్చరు, పబ్లిక్ ఫైనాన్స్, దాంట్లో ఏమేమి కాంపోనెంట్స్ ఉన్నాయో డిస్కస్ చేద్దాం, మెల్లగా డిస్కస్ చేద్దాం. ఈ క్లాసు, ఈ వీడియో నేను చేసే మెయిన్ ఉద్దేశం ఏంటంటే మీకు కంప్లీట్ ఓవర్వ్యూ రావడానికి. జస్ట్ ఇది నేను ఇక్కడ ఏ కాన్సెప్ట్స్ చెప్పట్లేదు, నేను మళ్ళీ రీటరేట్ చేస్తున్నా. ఎందుకంటే కొంతమంది ఆల్రెడీ చదివి ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు వీడేంద్ర సోచ్ చెప్తున్నాడు, టైం వేస్ట్ చేస్తున్నాడు అట్లా అనుకోవచ్చు. టైం వాళ్ళకి వేస్ట్ అవుతుంది, ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ అవేర్నెస్ ఉంది కాబట్టి. బట్ కొంతమంది ఆస్పిరెంట్స్ ఉంటారు, రూరల్ బ్యాక్గ్రౌండ్ ఉంటారు, కొంతమంది ఎకానమీ మీద భయం ఉంటుంది, వాళ్ళకి తెలియదు అసలు టోటల్ సిలబస్ ఎన్ని యూనిట్స్ ఉన్నాయి, ఎకానమీ ఎన్ని యూనిట్స్ ఉన్నాయి, ఎకానమీలో 2 యూనిట్లు ఏంది, వాళ్ళ కోసమే నా ప్రయత్నం. సో మీరు కొంచెం పేషెన్స్తో వినండి, నన్ను తిట్టుకోవద్దు, వీడు ల్యాగ్ చేస్తున్నాడు, టైం వేస్ట్ చేస్తున్నాడు, సోచ్ చెప్తున్నాడు అని. మీకు యూజ్ అయ్యేదే నేను చెప్తున్నా, లేదంటే నాకు చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నాకు 2 మినిట్స్లో నేను చదువుకుంటే నాకు అర్థమైపోద్ది, ఇంత అదే పనిగా స్ట్రెస్ చేసి చెప్పాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ ఒక యూనిట్ ఉంది, స్ట్రక్చర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎకానమీ అండ్ పబ్లిక్ ఫైనాన్స్. ఇది నేను క్రియేట్ చేసిన మైండ్ మ్యాప్ అండి. మీకు తర్వాత ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి నేను ఇది చూపిస్తున్నా. లేదంటే నీకు ఒరిజినల్ మెయిన్ సిలబస్ డాక్యుమెంట్లోనే మీకు చూపించేటువంటి, మీకు ఒరిజినల్ డాక్యుమెంట్ సిలబస్ కూడా మీకు చూపిస్తాను, మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు. సో ఇదొక చాప్టర్ ఉంది. తర్వాత కిందికి వస్తే ఏముందండి, ఇక్కడ 2 టోటల్ 2 యూనిట్స్ ఉన్నాయి. అండ్ 2 యూనిట్స్లో మోస్ట్ ఫోకస్ ఏంది ఎక్కువ ఉందంటే అగ్రికల్చర్, ఇండస్ట్రియల్, సర్వీస్ సెక్టర్ ఆంధ్రప్రదేశ్ ఎకానమీలో. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. సరే, మనకు ఇప్పుడు వరకు ఏపీ ఎకానమీకి సంబంధించిన డాక్యుమెంట్స్ కానీ బయట మెటీరియల్ ఏముంది, ఫస్ట్ థింగ్ రిలీజ్ అయింది వైట్ పేపర్స్ వచ్చాయి, దాని తర్వాత పాలసీస్ వచ్చింది, దాని తర్వాత బడ్జెట్ వచ్చింది, దాని తర్వాత ఎకనామిక్ సర్వే వచ్చింది. మనం లెక్కేసుకున్నది ఎంత అండి, 25 మార్క్స్ మినిమం రావాలి. ఇంకా 3 బాగుంటే, ఎగ్జామినర్ 3 బాగుంటే అది 30 వరకే వెళ్ళొచ్చు అని యావరేజ్గా వేసుకున్నాం. ఇప్పుడు మనకు వచ్చేసి వైట్ పేపర్స్ ఉన్నాయి, పాలసీస్ ఉన్నాయి, బడ్జెట్ ఉంది, ఎకనామిక్ సర్వే ఉంది. స్టాటిక్లో నుంచి రాదండి, స్టాటిక్ వెరీ తక్కువ, 1-2 మార్కులు. ఎందుకంటే కంప్లీట్లీ బడ్జెట్, ఎకనామిక్ సర్వే, వైట్ పేపర్స్, పాలసీస్లోనే మన ఏపీ ఎకానమీ ఉంది. ఎవరైనా ఇవి చదివిన తరువాతే మీరు స్టాటిక్ వెళ్ళాలనుకుంటే వెళ్ళండి, రావు. ఎందుకంటే 90% మొత్తం సిలబస్ ఇక్కడే ఉంది, వైట్ పేపర్స్, పాలసీస్, బడ్జెట్, ఎకనామిక్ సర్వే. ఇప్పుడు మనం ఒక లెక్క కడదాం, కామన్ సెన్స్ లెక్క కడదాం. ఆన్ యావరేజ్గా 15 మార్కులు రావాలి, కానీ మనం 5 మార్కులు ఇండియన్ ఎకానమీకి వేసేసాం, 5 మార్కులు తగ్గించేసి ఏపీ ఎకానమీకి అనుకుని 25 మార్క్స్ అనుకుంటాం. ఇప్పుడు ఈ 25 మార్క్స్లో నుంచి మీరు కామన్ సెన్స్, కామన్ లెక్క అంటే మీరు ఫ్యాకల్టీస్ కాదు, టెక్నికల్ నాలెడ్జ్ కాదు, మనం ఏ విధంగా డివైడ్ చేద్దాం. పాలసీస్ ఎన్ని వచ్చాయండి, 15 పాలసీస్ వచ్చాయి. ఒక్క నిమిషం, ఏమేమి ఉన్నాయండి, వైట్ పేపర్స్ ఉన్నాయి, దాని తర్వాత పాలసీస్ ఉన్నాయి, దాని తర్వాత బడ్జెట్ ఉంది, దాని తర్వాత మన దగ్గర ఉన్నది ఎకనామిక్ సర్వే. టోటల్ మన దగ్గర ఉన్నాయి ఈ 4 రిసోర్సెస్. ఈ 4 రిసోర్సెస్లో వైట్ పేపర్స్ అంత ఇంపార్టెంట్ కాదండి. టైం ఉంటే వైట్ పేపర్స్కి వెళ్ళండి. వాటిలో కూడా పోలవరము, స్టేట్ ఫైనాన్స్, అలా 7 వైట్ పేపర్స్ ఉన్నాయండి. 7 వైట్ పేపర్స్ ఏమి ఉన్నట్లున్నాయి. 7ట్లో అన్నీ మనం చదవాల్సిన అవసరం లేదు. అండ్ మోర్ ఓవర్ ఇది లాస్ట్ ప్రిఫరెన్స్ ఉంచండి వైట్ పేపర్స్ని. ఎందుకంటే మిగతా ఇక్కడ చాలా ఉంది కదా, ఎకనామిక్ సర్వే ఉంది, బడ్జెట్ ఉంది, పాలసీస్ ఉంది, మళ్ళీ మీకు ఎక్స్ట్రాగా ఏపీ కరెంట్ అఫైర్స్ అని కూడా ఉంటాయి. ఏపీ కరెంట్ అఫైర్స్ కూడా ఎక్స్ట్రా. ఇదేంట్రా, వైట్ పేపర్స్, పాలసీస్, బడ్జెట్, ఎకనామిక్ సర్వే, ఈ 4 మెయిన్ కోర్ ఆఫ్ ద సిలబస్. ఎక్స్ట్రాగా మనకు ఏపీ కరెంట్ అఫైర్స్ కూడా ఉంటాయి, అవి లాస్ట్లో చూసుకుందాం. మన మెయిన్ ప్రిఫరెన్స్ వచ్చేసి ఎకనామిక్ సర్వే అండి, దాని తర్వాత పాలసీస్, దాని తర్వాత బడ్జెట్, దాని తర్వాత వైట్ పేపర్స్, కుదిరితే వైట్ పేపర్స్ అంతగా, తర్వాత ఏపీ కరెంట్ అఫైర్స్ ఏమైనా న్యూస్లో ఉంటే అవి. ఓకేనా, ఫస్ట్ మనకిప్పుడు పాలసీస్ వైట్ పేపర్స్ 7 ఉన్నాయండి. 7 మనం చదవాల్సిన అవసరం లేదు. మెయిన్ ఇంపార్టెంట్ పోలవరం ఒకటి, దాని తర్వాత ఏపీ స్టేట్ ఫైనాన్సెస్ రిపోర్ట్కి సంబంధించిన ఒక వైట్ పేపర్ ఉంది, స్టేట్ ఫైనాన్సెస్. ఇది కూడా లాస్ట్లో మీకు ఓపిక ఉంటేనే చూసుకోండి. కాస్ట్ టు బెనిఫిట్ రేషియో ఉన్న తక్కువ టైంలో మొత్తం ఫోకస్ చేయలేం. సో ఈ పార్ట్ పక్కన పెడదాం, వైట్ పేపర్స్ అనే పార్ట్ పక్కన పెడదాం. ఇంకా మిగిలింది ఏముందండి, ఇక్కడ పాలసీస్ ఉన్నాయి, బడ్జెట్ ఉంది, ఎకనామిక్స్ ఉంది, ఏపీ కరెంట్ అఫైర్స్ కూడా లాస్ట్లో చూసుకుందామండి. ఇప్పుడు ఏముంది ఇక్కడ, పాలసీస్, బడ్జెట్, ఎకనామిక్ సర్వే. మనకు ఆల్రెడీ 15 పాలసీస్ వచ్చాయండి. 15 పాలసీస్. 15 పాలసీస్ నుంచి క్వశ్చన్స్ వస్తాయా అంటే రాకపోవచ్చు, ఎందుకంటే అన్నీ ఇంపార్టెంట్ కాదు. దాంట్లో మన సిలబస్ రిలేటెడ్ ఉన్న కొన్ని పాలసీస్ ఉన్నాయి. ఆ కొన్ని పాలసీస్ నుంచి 100% క్వశ్చన్ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఎంఎస్ఎంఈ మనకు సిలబస్లో ఉంది, మీకు సిలబస్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మీకు చెప్తా. ఎంఎస్ఎంఈ పాలసీ ఉంది, ఎంఎస్ఎంఈ సిలబస్లో మెన్షన్ చేశాడు ఏపీ ఎకానమీలో.
100% ఎంఎస్ఎంఈ పాలసీ నుంచి క్వశ్చన్ రావాల్సిందే. దాని తర్వాత ఇండస్ట్రియల్ పాలసీ సిలబస్ మెన్షన్ చేశాడు, ఖచ్చితంగా ఇండస్ట్రియల్ పాలసీ నుంచి క్వశ్చన్ రావాల్సిందే. ఎలక్ట్రానిక్స్ పాలసీ సంబంధించి క్లియర్గా చదవాల్సిందే. మీరు ఇండస్ట్రియల్ పాలసీ చదివినంటే ఆల్మోస్ట్ 70-80% ఇండస్ట్రియల్ పాలసీ చదివితే ఎలక్ట్రానిక్స్ పాలసీ సేమ్ అండి. రెండు పాలసీస్ డిఫరెంట్ కాదు. ఇండస్ట్రియల్ పాలసీ ఈజ్ ఈక్వల్ టు ఎలక్ట్రానిక్స్ పాలసీ. ఎక్స్ట్రాగా చదవాల్సింది మీరు 20-30%. అంటే ఎట్ ఏ టైం ఇండస్ట్రియల్ పాలసీ చదివినంటే మీకు రెండు పాలసీస్ కవర్ అయినట్టు. ఓన్లీ లిటిల్ బిట్ అక్కడక్కడ అంటే సబ్ లాడ్జ్ దగ్గర దాని కేటగరైజేషన్ వేరుంటుంది. అది 0 to 500 ఉంటే ఇండస్ట్రియల్లో, ఇక్కడికి వచ్చేసరికి 0 to 200 ఉంటుంది. అట్లా చిన్న మాడిఫికేషన్స్, చిన్న టార్గెట్స్, కొంచెం వేరియేషన్. అంటే 20-30% మాత్రమే ఇది ఎలక్ట్రానిక్స్ పాలసీ అంటే ఇండస్ట్రియల్ పాలసీ చదివిన తర్వాత ఎలక్ట్రానిక్స్ పాలసీకి వేరియేషన్ ఉంటుంది. సో మీకు ఇప్పుడు పాలసీస్ గురించి మాట్లాడుతున్నాం. పాలసీస్ మొత్తం టోటల్ 15 ఉన్నాయి. ఒక్క నిమిషం. పాలసీస్ గురించి మాట్లాడుతున్నాం. ఈ పాలసీస్ టోటల్ 15 ఉన్నాయి. కానీ 15 ఇంపార్టెంట్ కాదే. కానీ మన డైరెక్ట్గా సిలబస్లో మెన్షన్ చేశాడు కొన్ని పాలసీస్. అవి ఫస్ట్ ప్రియారిటీ ఫోకస్. మన టోటల్ యావరేజ్ ఎంత వేసుకున్నాం? 25 మార్క్స్ నుంచి మ్యాక్సిమం 30 మార్క్స్ వేసుకున్నాం ఏపీ ఎకానమీకి. ఇప్పుడు ఈ 15 పాలసీస్లో మనకు సిలబస్లో డైరెక్ట్గా మెన్షన్ చేసినది వచ్చేసి ఎంఎస్ఎంఈ పాలసీ ఒకటి ఉంది. ఖచ్చితంగా ఒక మార్కు రావాల్సిందే, డౌట్ లేదు. మినిమం ఒకటి రావచ్చు, ఎగ్జామినర్ ఓపుకుంటే 2కైనా వెళ్ళొచ్చు. కానీ ఒకటే వచ్చింది, 2కి వెళ్ళాడు, ఎందుకంటే చాలా ఉన్నాయి కాబట్టి. తర్వాత ఇండస్ట్రియల్ పాలసీ ఉంది, సిలబస్లో మెన్షన్ చేశాడు. మీకు చూపిస్తా సిలబస్, దీని నుంచి క్వశ్చన్ రావాల్సిందే. ఎలక్ట్రానిక్స్ పాలసీ ఉంది, సిలబస్లో క్లియర్గా మెన్షన్ చేశాడు, రావాల్సిందే. రీసెంట్ ఐటీ పాలసీ అని మెన్షన్ చేశాడు, ఖచ్చితంగా క్వశ్చన్ రావాల్సిందే. ఈ 4 పాలసీస్. అండ్ మీకు ఎలక్ట్రానిక్స్ సర్వీసెస్ సెక్టర్ మెన్షన్ చేశాడుగా, మనకు సెమీ కండక్టర్ అండ్ డేటా సెంటర్ పాలసీ. అంటే ఇక్కడ ఒకటి ఉంది ఎంఎస్ఎంఈ పాలసీ, ఇక్కడ ఇండస్ట్రియల్ పాలసీ ఉంది, ఎలక్ట్రానిక్స్ పాలసీ ఉంది, దాని తర్వాత ఏది సెమీ కండక్టర్ పాలసీ ఉంది, దాని తర్వాత డేటా సెంటర్ పాలసీ ఉంది, దాని తర్వాత ఏముంది ఐటీ పాలసీ. ఇక్కడ డైరెక్ట్గా 1, 2, 3, 4, 5, 6 మళ్ళీ ఐస్ పాలసీ, ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ అని ఒకటి ఉంది. 1, 2, 3, 4, 5, 6, 7 డైరెక్ట్గా సిలబస్లో మెన్షన్ చేసినవి 6 నుంచి 7 పాలసీస్ ఉన్నాయి. ఓకేనా? 6 నుంచి 7 పాలసీస్ ఉన్నాయి. ఈ 6 నుంచి 7 పాలసీస్లో నుంచి అన్నీ రాకపోవచ్చు, కానీ సిలబస్లో మెన్షన్ చేస్తే 100% రావాలి. సరే, డెడ్ చీప్గా ఏమేసుకుందాం? ఈ 6 ఏమేం పాలసీస్లో నుంచి ఎంఎస్ఎంఈ పాలసీ, తర్వాత ఇండస్ట్రియల్ పాలసీ, దాని తర్వాత ఎలక్ట్రానిక్స్ పాలసీ, దాని తర్వాత ఐటీ పాలసీ, దాని తర్వాత ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీకి సంబంధించి మనకి ఎకానమీలో మెన్షన్ చేశాడు. ఎనర్జీ లేకుండా ఎస్ఎన్టీలో కంప్లీట్ ఎనర్జీ మీదే ఉంది ఒక చాప్టర్, నాన్ రిన్యూవబుల్ ఎనర్జీ అండ్ రిన్యూవబుల్ ఎనర్జీ అని ఉంది. తర్వాత సర్వీసెస్ సెక్టర్ నుంచి సెమీ కండక్టర్ అండ్ డేటా సెంటర్, ఇంత క్లియర్గా ఉంది. 1, 2, 3, 4, 5, 6, 7 ఉన్నాయి ఇక్కడి నుంచే. ఈ 7 నుంచి ఖచ్చితంగా క్వశ్చన్స్ పడతాయి. 7 నుంచి 7 క్వశ్చన్లు పడతాయి. అండ్ మిగతా ఇంకెన్ని పాలసీస్ ఉన్నాయండి? 8 పాలసీస్. సరే, 7కి 7 పర్లేదే అనుకుందాం, 5 పడతాయి అనుకుందాం. మిగతా ఎన్ని పాలసీస్ ఉన్నాయి? 8 పాలసీస్ ఉన్నాయి. ఈ 8 పాలసీస్లో నుంచి సగమే వేసుకుందాం, అంటే 4 వేసుకుందాం. పోనీ 4 కూడా కాదు, 3 వేసుకుందాం. పోనీ 3 కూడా కాదు, 2 వేసుకుందాం. కనీసం 2 అన్నా పడవా? అంటే కనీసం కమ్సే కమ్ము 7 నుంచి 8 మార్కులు పాలసీస్ నుంచి రావాలి. మిగతా 8 పాలసీస్ ఇక్కడ ఏమేమి ఉన్నాయండి? అంత రిలివెంట్ కాదు, నేను అవి కవర్ చేశాను. కాకపోతే మెయిన్ పాలసీస్ కూడా ఉన్నాయి. ఆ మెయిన్ పాలసీస్ కొంతమంది రిక్వెస్ట్ చేస్తున్నారు చేయమని. కాకపోతే చాలామంది ఆ పాలసీస్ చూడట్లేదని చెప్పి నేను వాటిని స్టాప్ చేశాను. ఆ పాలసీస్ కూడా మెయిన్ కోర్ ఆఫ్ ద సిలబస్: ఇండస్ట్రియల్ పాలసీ, ఎంఎస్ఎంఈ పాలసీ, ఎలక్ట్రానిక్స్ పాలసీ, ఐస్ పాలసీ. ఇవి 4 పాలసీస్ నేను చేయడానికి ట్రై చేస్తాను మీ దగ్గర నుంచి వచ్చే రెస్పాన్స్ని బట్టి. ఎందుకంటే చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు. అంటే సపోజ్ 1000 వ్యూస్ వచ్చాయనుకోండి, ఓన్లీ 100 పీపుల్ కూడా లేదు, అంటే 10% పీపుల్కి కూడా నేను పెట్టే ఎఫర్ట్స్ రీచ్ అవ్వట్లేదు. మిగతా 90% పీపుల్కి మరి నేను చెప్పేది నచ్చట్లేదో ఏమో, నాకైతే తెలియదు. ఎందుకంటే అండ్ మోర్ ఓవర్ 100 పీపుల్ చూస్తే ఓన్లీ 30% పీపుల్ మాత్రమే సబ్స్క్రైబ్ చేస్తున్నారు, 70% పీపుల్ సబ్స్క్రైబ్ చేయట్లేదు. మరి సబ్స్క్రైబ్ చేస్తే వాళ్ళ డబ్బులు పోతాయి అనుకుంటున్నారు, మరి లైక్ చేస్తే ఏమన్నా డబ్బులు నాకు వస్తాయి అనుకుంటున్నారు. డబ్బులు రావండి యూట్యూబ్లో. నాకు డబ్బులు రూపాయి కూడా, ₹1 కూడా నాకు రాదు యూట్యూబ్లో. ఎందుకంటే నాది కొత్త ఛానల్. అండ్ మోర్ ఓవర్ ఎడ్యుకేషనల్ కంటెంట్కి యూట్యూబ్లో డబ్బులు రావు. అండ్ పెద్ద మీకు ఆల్రెడీ ఈ స్టేట్మెంట్ మళ్ళీ చెప్తున్నాను, పెద్ద కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ 1 year క్లాసెస్ చెప్పిన యూట్యూబ్లో 4000 సంథింగ్ కండిషన్స్ ఉంటాయి. మీకు కావాలంటే యూట్యూబ్ లేదా గూగుల్కి వెళ్ళి చెక్ చేసుకోండి. యూట్యూబ్లో మానిటైజేషన్ కండిషన్ ఏ ఉంటాయి, 4000 వాచ్ అవర్స్ రావాలంటారు. దాని తర్వాత చాలా కండిషన్స్ ఉంటాయి. ఏరియా, రీజియన్ బట్టి ఎడ్యుకేషన్ కంటెంట్కి డబ్బులు రావు. సో ఇక్కడ నేను మానిటరీ పర్పస్ కింద నేను ఇదే చేయట్లేదండి. ఎందుకంటే నేను ఫ్యాకల్టీని కాదు, నేను ఒక యాస్పిరెంట్ని. సో నా దగ్గర నా దగ్గర ఉందని చెప్పను, నా దగ్గర ఎంతో కొంత నాలెడ్జ్ ఉండొచ్చు. ఆ నాలెడ్జ్ వల్ల ఎవరికో ఏదో ఒక మూలన్నో
మన రాష్ట్రంలో ఏదో ఒక మూలనో ఏదో ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్న పర్సన్కి ఒక మార్కు రావచ్చు. ఆ ఒక్క మార్కు చాలా వాల్యుబుల్ ఒక మార్కు. ఎందుకంటే మొన్ననో ఎల్లుండో నా ఫ్రెండ్స్ ఎవరో జిరాక్స్కి వెళ్ళి వస్తున్నారండి. వాడు రోడ్డు మీద వస్తున్నారు, ఇద్దరు ఫ్రెండ్స్. నేను అడిగాను, అరే మామ ఏం తెచ్చుకుంటున్నారంటే వాడు నాకు చూపించలేదండి జిరాక్స్. వాడు ఏం తెచ్చుకుంటున్నాడో నాకు పేపర్స్, వాడు తెచ్చుకున్న జిరాక్స్ కూడా నాకు చూపించలేదు. ఎందుకు చూపిస్తే ఎవడికి ఒక మార్క్ వచ్చిద్దో, వీడు నాకంటే ముందుకు వెళ్ళిపోతాడో, అలా మైండ్ సెట్తో ఉన్నారు జనాలు. అంటే వాడు తెచ్చుకున్న జిరాక్స్, అరే ఏం తెచ్చుకున్నావు అని అడిగితే కూడా నాకు చెప్పట్లేదు. వాడు ఎందుకు చెప్పట్లేదు? అమ్మ చెప్తే వీడికి ఏమైనా మార్కులు వస్తాయేమో, నాకంటే ఒక మార్క్ ముందుకెళ్తాడు, అలా మైండ్ సెట్తో ప్రజెంట్ ఉన్నారు చాలామంది. స్టడీ హాల్స్లో ఒక మార్క్ ఏదైనా తెలిస్తే చెప్పండి, నేను అవన్నీ పట్టించుకోవట్లేదండి. నాకు వచ్చే జాబ్ నాకు వచ్చింది, రాకపోతే నేను సాఫ్ట్వేర్కి వెళ్తా, నాకు ఫరక పడదు. కాకపోతే నేను ఈ ప్రాసెస్లో నేర్చుకున్న నాలెడ్జ్, ఒకవేళ నాకు జాబ్ రాకపోతే ఆ నాలెడ్జ్ వేస్ట్ అవ్వకూడదు. కానీ ఆ నాలెడ్జ్ ఎవరికొకరికి యూజ్ అయితే, వాళ్ళు బెనిఫిట్ అయితే వాళ్ళకి అడ్వాంటేజ్ కదా. అట్లీస్ట్ నాది వేస్ట్ అవ్వలేదనే రిగ్రెట్ నాకు ఉండదు. ఆ హ్యాపీతో నేను ఉంటా. ఎందుకంటే గవర్నమెంట్ ఎగ్జామ్స్లో దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అండి. మీరు జస్ట్ హార్డ్ వర్క్ తోటే సక్సెస్ అని చెప్పడానికి లేదు. మీకు హార్డ్ వర్క్తో పాటు కొన్ని ఫ్యాక్టర్స్ కూడా యాడ్ అవ్వాలి. ఆ మూమెంట్లో మీ లక్ ఫ్యాక్టర్ ఒక 1-2% ఉండాలి. ఆ సర్కమ్స్టెన్సెస్ అన్నీ చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. అవన్నీ మన చేతిలో ఉండవు. కష్టపడ్డా మన చేతిలో ఉంటుంది కాబట్టి కష్టపడతాం. నేను చెప్పేది ఇక్కడ పాయింట్ ఏంటంటే, మీరు అట్లీస్ట్ నేను ఇంత హార్డ్ వర్క్ ఎఫర్ట్స్ పెడుతున్నప్పుడు మీరు మినిమం లైక్ కూడా చేయరు. సరే, ఒక 10% పీపుల్ కొంతమంది ఉన్నారు డైలీ ఫాలో అయ్యేటోళ్ళు, వాళ్ళు చేస్తున్నారు, సపోర్ట్ చేస్తున్నారు. ఐఎమ్ హ్యాపీ విత్ దెమ్. అండ్ కొంతమంది సరే అరే లైక్ చేయకపోతే లైక్ చేయకపోయిన రా, మీకు వీడియో నచ్చకపోతే వీడియోని స్కిప్ చేయండి రా బాబు, ప్రాబ్లం ఏం లేదు. మరి డిస్లైక్ ఎందుకు చేస్తున్నారు? డిస్లైక్ చేసి నా మోటివేషన్, నా కాన్ఫిడెన్స్ లెవెల్స్, నేను హెల్ప్ చేయాలి అనే మోటివేషన్ ఉన్న పాయింట్స్, నా మోటివేషన్ ఎందుకు తగ్గిస్తున్నారు? నేను ఏది మానిటరీ బెనిఫిట్స్ కోసం చేయట్లేదండి. నా ఇంట్రెస్టినిక్ మోటివేషన్ అంటే నా నా సెల్ఫ్ మోటివేషన్, నా సెల్ఫ్ ఆత్మసంతృప్తి ఏదో అంటారు కదా, దానికోసం చేస్తున్నాను. ఎందుకంటే నేను ఫ్యాకల్టీని కాదు, నాకు అసలు టీచింగ్ ఎక్స్పీరియన్స్ కూడా లేదు. నేను స్టార్ట్ చేయడం పట్టిందే జస్ట్ ఎంత ఒక 1 month అవుతుంది. కాకపోతే మనం ఏమంటారు, ఫ్రెండ్స్ ఎక్స్ప్లెయిన్ చేశారనుకోండి సబ్జెక్టు, కొంచెం ఫ్యాకల్టీ చెప్పేదానికంటే కొంచెం ఫ్రెండ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తే, మనం లోకల్ లాంగ్వేజ్లో, లోకల్ స్లాంగ్లో, మన కామన్ టర్మ్స్తో ఎక్స్ప్లెయిన్ చేస్తే వాడికి కొంచెం ఎక్కుద్ది అనే పాయింట్ ఆఫ్లో, మీరెవరో ఎవరు కూడా నాకు తెలియదు, నా పేరు కూడా మీకు ఎవరికి తెలియదు, నేను చెప్పను కూడా, నేను ఎక్కడ చదువుకున్నాను అంత అనవసరము, నా వల్ల మీకు 1-2 మార్కులు వస్తే యూజ్ అవుతుంది అని అంతే పాయింట్. మీకు అది చెప్తున్నా. ఇక్కడ నా పాయింట్ ఆఫ్ ఏంటంటే, మీరు నన్ను ఎంకరేజ్ చేయకపోయినా పర్లేదు, డిస్కరేజ్ చేయొద్దు. కొంతమంది నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నారు, కొంతమంది డిలీట్ చేస్తున్నారు పెట్టేసి, అది ఓకే. తర్వాత అరే మీరు లైక్ చేయట్లేదు రా, వీడియో చూడకండి, స్కిప్ చేయండి. బట్ అదే పనిగా నెగిటివ్ లైక్స్, డిస్లైక్స్ కొట్టి ఇంకా ఈ మెంటాలిటీ నేను ఏమనాలరా బాబు, మంచి చేయాలనుకున్నా కానీ మీరు ఇట్లా చేస్తే సరే, అంతా సెకండరీ. మీకు మనం ఇక్కడ ఏం చెప్తున్నామండి, ఆల్రెడీ ఒక్క నిమిషం, టాపిక్ ఎటు నుంచి ఎటేలేంద్రా బాబు, ఇదేంద్రా, అరే మొబైల్ స్ట్రక్ అయిందా? ఓకే, మనము పాలసీస్ గురించి మాట్లాడేసాం. ఆల్రెడీ 15 పాలసీస్ ఉన్నాయి. కమ్సే కమ్ము 6 నుంచి 8 మార్క్స్ రావచ్చు అండి పాలసీస్ నుంచి. ఎందుకంటే 6 పాలసీస్ డైరెక్ట్ సిలబస్లోనే ఉంది. బడ్జెట్ ఉంది, బడ్జెట్ నుంచి కమ్సే కమ్ 1 నుంచి 2 మార్కులు రావచ్చు అండి. మనం పెట్టుకున్న టార్గెట్ ఎంత, 25 నుంచి 30 మార్క్స్. 25 మినిమం, 30 మ్యాక్స్. 30 రాదులేండి, 25 వేసుకుందాం వరస్ట్ కండిషన్లో. అండ్ మోర్ ఓవర్ మనకు విజన్ డాక్యుమెంట్ కూడా ఉందండి, ఇది మర్చిపోయా, విజన్ డాక్యుమెంట్ కూడా ఉంది. దీని నుంచి కూడా క్వశ్చన్స్ వస్తాయి, 100% క్వశ్చన్స్ వస్తాయి. దాని తర్వాత ఎకనామిక్ సర్వే ఉంది. విజన్ డాక్యుమెంట్ నుంచి కమ్సే కమ్ చీప్లో వేసుకుని ఒక 3-4 వస్తాయండి. ఈ నుంచి వస్తాయి, ఇక్కడ 6, ఇక్కడ 3, 9, ఒక 10, అంటే 10 మార్కులు ఇక్కడనే వెళ్ళిపోయాయండి. 10 మార్కులు పాలసీస్ నుంచి, బడ్జెట్ నుంచి, విజన్ డాక్యుమెంట్ నుంచి 10 మార్కులు పోయినాయి. ఇంకా మిగిలింది ఏంది, 15 మార్కులు ఉన్నాయి. అంటే ఎకనామిక్ సర్వే నుంచి 15 మార్కులు నేను యావరేజ్గా వేస్తున్నా. మేబీ ఈ నెంబర్ తగ్గొచ్చు, మేబీ పెరగచ్చు. అండ్ యావరేజ్గా నేను కట్టేదనమాట. టోటల్ పాలసీస్ 15 పాలసీస్ ఉన్నాయి. 6 పాలసీస్ డైరెక్ట్గా సిలబస్లో మెన్షన్ చేశాడు. ఆ సిలబస్లో నుంచి 6 పాలసీస్ 6 క్వశ్చన్స్ వచ్చి, మిగతా 8 పాలసీస్ ఉన్నాయి. లైక్ టెక్స్టైల్ పాలసీ, టూరిజం పాలసీ, దాని తర్వాత మ్యారిటైమ్ పాలసీ, దాని తర్వాత ప్రైవేట్ పార్క్స్ పాలసీ, ఇలా కొన్ని పాలసీస్ ఉన్నాయి. ఎలక్ట్రాన్ మొబిలిటీ పాలసీ, అంత ఇంపార్టెంట్ పాలసీస్ ఏం కాదు, వాటి నుంచి రాకపోవచ్చు. కాకపోతే ఆ యావరేజ్గా మిగతా 8 పాలసీస్ నుంచి నేను వేసిన మార్కులు 2 మార్కులే అండి. 8 పాలసీస్ నుంచి వేసిన 2 మార్కులు. మనకు డైరెక్ట్గా సిలబస్లో 7 పాలసీస్ ఎన్నో మెన్షన్ చేశాడు. ఆ 7 దాంట్లోంచి నేను వేసింది ఒక 6 వేసా. అంటే 6 to 8 మార్క్స్ నేను పాలసీస్ నుంచి వేసా. బడ్జెట్ నుంచి 1-2 మార్కులు వేసా. అడిగి 8-2 10 అవుతుంది. దాని తర్వాత విజన్ డాక్యుమెంట్ 100% చదవాలి. దాని నుంచి ఒక 3 నుంచి 4 మార్కులు వస్తాయి. ఆ 10 అడిగి ఎన్ని అయినాయి, 8-2 10, 13 లేదా 14 మార్కులు. 13 ఒక 13 వేసుకో, 13. దాని తర్వాత 8-2 10, 14 మార్కులు వచ్చేసినాయి. మనం ఏమనుకున్నాం 25 అనుకుంటే ఎన్ని 14 అంటే ఎవరు తక్కువ అయిపోతుందిగా, మనం తగ్గించేద్దాం, 10 మార్కులే అనుకుందాం అన్ని కలుపుకొని. సో మిగతా 15 మార్కులు ఎకనామిక్ సర్వే నుంచి రావాలి. ఇప్పుడు మీకు ఐడియా వచ్చింది, ఎకనామిక్ సర్వే నుంచి
కమ్సే కమ్ చీప్లో వేసానండి. నేను ఇంకా ఎక్కువ వేయలేదు, వాటిని చాలా తగ్గించా, పాలసీస్ని తగ్గించా, పాలసీస్ అన్ని ఉంటే తగ్గించా, దాని తర్వాత ఏమంటారు బడ్జెట్ తగ్గించేసా, విజన్ డాక్యుమెంట్ తగ్గించా, ఇంకా నేను వైట్ పేపర్స్ మార్క్స్ వేయలేదు, వైట్ పేపర్స్ నుంచి 1-2 మార్కులు ఇచ్చా, అవి తగ్గించా, చీప్లో చీపేసి తగ్గించేసుకుంటా వచ్చి ఆఖరికి చీప్ తీసుకొచ్చి సర్వేని 15 మార్కులు తీసుకొచ్చా. ఇప్పుడు సర్వే నుంచి 15 మార్కులు లేదా తగ్గింది అనుకుందాం, ఎక్కడన్నా పెరిగింది, వైట్ పేపర్స్ 1-2 మార్కులు యాడ్ అయ్యాయి, లేదా పాలసీ దగ్గర నుంచి 1 మార్క్ యాడ్ అయింది, లేదా విజన్ డాక్యుమెంట్ నుంచి 1 మార్క్ ఎక్కువ యాడ్ అవ్వచ్చు, లేదా బడ్జెట్ నుంచి 1 మార్క్ అయినా కానీ కమ్సే కమ్ 12 మార్కులు నుంచి 15 మార్కులు రావాలి కదా. ఇప్పుడు ఈ 12-15 మార్కులు మనకు ఎకనామిక్ సర్వే డాక్యుమెంట్లోంచి ఈ 12-15 మార్కులు ఎక్కడ ఫోకస్ చేయబోతున్నాడు వాడు అనేది మనం చూస్తున్నాం. ముందే చెప్తున్నానండి, వీడియో ఇది సొల్లు చెప్పినట్టే ఉంటుంది, కానీ సొల్లు కాదండి ఇది. ఎందుకంటే మీకు క్లారిటీ ఉండాలి. ఫస్ట్ వీడియో మీదే ఫుల్ సిలబస్ మీద క్లారిటీ ఉంటేనే తర్వాత మీరు కొట్టుకొని వెళ్ళిపోతారు. ఇప్పుడు నేను చెప్పాల్సిన అవసరం లేదు, తర్వాత మీరు కూర్చొని మీరే చదువుకుంటారు. మీకు క్లారిటీ లేకపోవడం వల్లనే ఏదంటారు ఆ ఫోబియా వల్ల, అంటే ఎకానమీ ఇంత పెద్ద ఉంది, ఈ విజన్ అదేంటి డాక్యుమెంట్ 420 పేజీలు ఉంది, విజన్ డాక్యుమెంట్ 200 పేజీలు ఉంది, బడ్జెట్ ఇంత ఉంది, దాని తర్వాత 15 పాలసీస్ ఉన్నాయి, దాని తర్వాత 7 వైట్ పేపర్స్ ఉన్నాయి, ఇంత ఉంది అంత ఉంది అనే కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఆ కన్ఫ్యూజన్ తీర్చడానికే నా ప్రయత్నం నేను చేస్తున్నా. ఇప్పుడు మనకు వద్దాం. సో మనం టోటల్ యావరేజ్గా 30 మార్క్స్ అనుకున్నాం, కానీ ఇండియన్ ఎకానమీకి 5 మార్కులు ఎక్కువ వేసేసుకొని ఇండియన్ ఎకానమీ 50 మార్కులు అని చెప్పుకొని ఏపీ ఎకానమీ 5 తగ్గించేసి 25 మార్కులు యావరేజ్ అని చెప్పి ఆ 25 మార్కుల్లో 10 మార్కుల్ని మనము వైట్ పేపర్స్కి 1-2 మార్కులు ఇచ్చేసుకుందాం, బడ్జెట్కి 1-2 మార్కులు ఇచ్చేసాం, పాలసీస్కి 6-7 మార్కులు ఇచ్చేసుకున్నాం, విజనాంధ్ర డాక్యుమెంట్కి 3-4 మార్కులు ఇచ్చేసుకున్నాం. అదంతా తీసేస్తే 10-12 మార్కులు వీటికి వెళ్ళిపోతే ఇంకా మిగతా 13-15 మార్కులు ఎకనామిక్ సర్వేకి రాబోతుంది. ఆ ఎకనామిక్ సర్వేకి సంబంధించి మనకు 2 చాప్టర్స్ ఉన్నాయి. ఆ 2 చాప్టర్స్ మనకు క్లియర్గా ఏంటంటే డిస్కస్ చేసాం. ఇప్పుడు ఇదంతా ఇంట్రడక్షన్, మీదంతా చెప్పిన సోదంతా దేనికోసం అంటే మీకు సిలబస్ అర్థం చేయడానికి కోసం. ఇప్పుడు మనం సిలబస్లోకి వస్తాం. సిలబస్ చూడండి, అగ్రికల్చర్ సెక్టర్, ఇండస్ట్రియల్ సెక్టర్ అండ్ సర్వీస్ సెక్టర్. ఈ డాక్యుమెంట్ నేను టెలిగ్రామ్ గ్రూప్లో పెట్టానండి. టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా నా ఛానల్ యూట్యూబ్ ఛానల్ పేజ్ ఓపెన్ చేస్తే అక్కడ ఉండిద్ది, లేదంటే నేను కింద కామెంట్స్లో కూడా మీకు ఫస్ట్ పిన్ చేసి పెడతాను. చూడండి వాడు ఏమేమి మెన్షన్ చేశాడో చూద్దాం. జూమ్ చేస్తా కొంచెం. వాడు ఏం మెన్షన్ చేసి చూద్దాం. ప్రొడక్షన్ ట్రెండ్స్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టర్. ఫస్ట్ స్టేట్మెంట్, అగ్రికల్చరు అండ్ అలైడ్ సెక్టార్స్ ఉన్నాయి కదా, వాటి యొక్క ప్రొడక్షన్ ట్రెండ్స్ ఎలా ఉన్నాయి, ఖరీఫ్ సీజన్లో ఎలా ఉంది, రబీ సీజన్లో ఎలా ఉంది, ఎంత ప్రొడక్షన్ జరిగింది, ఎంత ఏ సెక్టర్లో ఎంత అది దాని గురించి మాట్లాడుతున్నాడు. అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టార్ ఉంది కదా, దాంట్లో ఉన్న ప్రొడక్షన్ ట్రెండ్స్ ఎలా ఉన్నాయి వాటిని చదువురా బాబు అని చెప్తున్నాడు. మన అఫీషియల్ సిలబస్ కాకపోతే ఇది మైండ్ మ్యాప్ చేశాను, మీకు అర్థం కావడానికి కోసం మైండ్ మ్యాప్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. కావాలంటే మీకు ఒరిజినల్ డాక్యుమెంట్లోకి వెళ్ళి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత క్రాపింగ్ ప్యాటర్న్, ఖరీఫ్ సీజన్, రబీ సీజన్, తర్వాత క్రాపింగ్ ప్యాటర్న్లో మనకు సీజన్స్ వస్తాయి. నార్త్ వెస్ట్ మాన్సూన్, సౌత్ వెస్ట్ మాన్సూన్స్, నార్త్ వెస్ట్ మాన్సూన్స్లో అవి మనకు సిలబస్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఎట్లుంది ప్రొడక్షన్ ట్రెండ్స్ ఎట్లా ఉన్నాయి దాని గురించి చదువురా అంటున్నాడు. మీకు తర్వాత నేను అగ్రికల్చర్ టాపిక్ ఎకనామిక్ సర్వేలోకి వెళ్ళి ఇండెక్స్ పార్ట్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు డైరెక్ట్గా సిలబస్ ఎలా కనెక్ట్ అవుతుందో అప్పుడు మీకు అర్థమైంది. దాని తర్వాత రూరల్ క్రెడిట్ కోఆపరేటివ్స్, అంటే కోఆపరేటివ్కి సంబంధించి చదువురా బాబు. రూరల్ కోఆపరేటివ్స్ దానికి సంబంధించి ఏమైనా స్కీమ్స్ ఉన్నాయా, పథకాలు ఉన్నాయా, లేదంటే ఏమన్నా సర్వేలో మెన్షన్ చేశాడా, మీరు వెళ్ళి చదవండి రా బాబు అంటున్నాడు. ఇది తర్వాత అగ్రికల్చర్ మార్కెటింగ్ గురించి చదువురా అంటున్నాడు. దాని తర్వాత ప్రొడక్షన్ ట్రెండ్స్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టర్, క్రాపింగ్ ప్యాటర్న్, రూరల్ క్రెడిట్ కోఆపరేటివ్స్, అగ్రికల్చర్ మార్కెటింగ్. దాని తర్వాత 4 అయిపోయినాయి. 5వ కాన్సెప్ట్ ఏముంది, స్ట్రాటజీస్, స్కీమ్స్, ప్రోగ్రామ్స్ రిలేటెడ్ టు అగ్రికల్చర్ సెక్టర్ అండ్ అలైడ్ సెక్టర్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఇంక్లూడింగ్ హార్టికల్చర్, యానిమల్ హస్బెండరీ, ఫిషరీస్, ఫారెస్ట్. అంటే ఏమంటున్నాడంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ఎకానమీకి సంబంధించి అగ్రికల్చర్ సెక్టార్ అండ్ అలైడ్ సెక్టార్స్ ఉన్నాయి కదా, ఆంధ్రప్రదేశ్ ఎకానమీలో సంబంధించి అగ్రికల్చర్ అలైడ్ సెక్టార్ సంబంధించి దాంట్లో ఏమైతే అగ్రికల్చర్ అలైడ్ సెక్టార్కి సంబంధించి స్కీమ్స్ ఉన్నాయో ఆ స్కీమ్స్ చదవండి. ప్రోగ్రామ్స్ ఏమైనా ఉన్నాయా ఆ ప్రోగ్రామ్స్ చదవండి. స్ట్రాటజీస్ ఏమైనా ఉన్నాయా వాటిని డెవలప్ చేయడానికి ఎలాంటి ఆ స్ట్రాటజీస్ చదవండి. దానితో పాటు అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టార్స్లో ఉన్న ప్రోగ్రామ్స్, స్కీమ్స్, స్ట్రాటజీస్తో పాటు ఇంక్లూడింగ్ ఏం చదవమంటున్నాడు, హార్టికల్చర్. ఇవన్నీ అలైడ్ సెక్టార్స్ కిందకి వస్తాయి. అగ్రికల్చర్ అలైడ్ సెక్టార్స్, హార్టికల్చర్, యానిమల్ హస్బెండరీ, ఫిషరీస్ అండ్ ఫారెస్ట్రీస్. ఇప్పుడు కంప్లీట్గా మీకు ఏపీ ఎకానమీలో వాడు అఫీషియల్ సిలబస్లో మెన్షన్ చేసిన అగ్రికల్చర్ సిలబస్ మీద క్లారిటీ వచ్చింది. ఏమంటున్నాడు మళ్ళీ చెప్తున్నా, ఇవన్నీ
ప్రొడక్షన్ ట్రెండ్స్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టర్, అగ్రికల్చర్ అలైడ్ సెక్టర్కి సంబంధించిన ప్రొడక్షన్ ట్రెండ్స్ చూసుకోండిరా అంటున్నాడు. రెండోది క్రాపింగ్ ప్యాటర్న్, ఖరీఫ్లు ఎట్లుంది, రబీలు ఎట్లుంది చూసుకోండిరా అంటున్నాడు. తర్వాత రూరల్ క్రెడిట్ కోఆపరేటివ్స్, దానికి సంబంధించి స్కీమ్స్, ప్రోగ్రామ్స్, ఇంప్లిమెంటేషన్స్ అవి చూసుకోండి అంటున్నాడు. నెక్స్ట్ అగ్రికల్చర్ మార్కెటింగ్ ఏముంది అంటున్నాడు. తర్వాత స్ట్రాటజీస్, స్కీమ్స్, ప్రోగ్రామ్స్ రిలేటెడ్ టు అగ్రికల్చర్ సెక్టర్ అండ్ అలైడ్ సెక్టర్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఇంక్లూడింగ్ హార్టికల్చర్, యానిమల్ హస్బెండరీ, ఫిషరీస్ అండ్ ఫారెస్ట్. ఆంధ్రప్రదేశ్లోని అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టర్కి సంబంధించిన స్కీమ్స్, ప్రోగ్రామ్స్, స్ట్రాటజీస్ ఇంక్లూడింగ్ హార్టికల్చర్, యానిమల్ హస్బెండరీ, ఇదంతా కూడా అగ్రికల్చర్కి సంబంధించింది. ఇదంతా కూడా అగ్రికల్చరే. నెక్స్ట్ ఇండస్ట్రీస్కి వెళ్తాం ఇక్కడ నుంచి. అది ఫస్ట్ పార్ట్. ఇది అగ్రికల్చర్ పార్ట్ అయిపోయింది. అగ్రికల్చర్ అంటే ఇప్పుడు ఇండస్ట్రీస్ ఎక్కడి నుంచి, ఇక్కడి వరకు, సారీ ఇక్కడి నుంచి కాదు, ఇక్కడ నుంచి. ఇది ఇండస్ట్రీస్ పార్ట్. ఏమంటున్నాడు, ఏమేమిటి ఇండస్ట్రీస్ పార్ట్? అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టర్ అనేది ఇండస్ట్రీస్ గ్రోత్ అండ్ స్ట్రక్చర్ ఆఫ్ ఇండస్ట్రీస్. మన ఇండస్ట్రీస్ యొక్క గ్రోత్ ఎలా ఉంది, ఏ సెక్టర్లో ఎంతెంత గ్రోత్ పెరిగింది, దాని తర్వాత ఏ సెక్టర్లో ఎంతెంత హై సెక్టార్స్ ఏమున్నాయి, లీస్ట్ సెక్టార్స్ ఏమున్నాయి, ఏ సెక్టర్ ఎంత కాంట్రిబ్యూట్ అవుతుంది, దాని తర్వాత స్ట్రక్చర్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఎన్ని రకాలుగా ఉన్నాయి, అవి అంతా చదువురా బాబు అని చెప్తున్నాడు. దాని తర్వాత రీసెంట్ ఏపీ ఇండస్ట్రియల్ పాలసీ క్లియర్గా మెన్షన్ చేశాడు. రీసెంట్ ఏపీ ఇండస్ట్రియల్ పాలసీస్ చదువురా బాబు అని క్లియర్గా వాడు సిలబస్లో మెన్షన్ చేసినప్పుడు దీని నుంచి క్వశ్చన్ రాకుండా ఉంటుందండి, 100% క్వశ్చన్ వచ్చేది. దాని తర్వాత సింగిల్ విండో మెకానిజం అంటే ఇంతకుముందు ఒక ప్రాజెక్టు లేదా ఏదైనా పెట్టాలంటే చాలా లొసుగులు గిసుగులు ఉండేవి. ఇన్ని డేస్ పట్టేది, తర్వాత అక్కడి నుంచి పర్మిషన్స్ రావాలి, ఇక్కడి నుంచి పర్మిషన్ రావాలి, అది తెచ్చుకోవాలి, ఇది తెచ్చుకోవాలని చాలా కండిషన్స్ ఉంటాయి. ఇప్పుడు సింగిల్ విండో మెకానిజం, డిఫాల్ట్గా ఇన్ని డేస్ లోపల నీకు అప్రూవల్ రాకపోతే డిఫాల్ట్గా మీరు ప్రాజెక్ట్ స్టార్ట్ చేసుకోవచ్చు. అలాంటి కొన్ని కండిషన్స్ ఉంటాయి, అవి డిస్కస్ చేద్దాం. తర్వాత ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్. ఇప్పుడు ఇండస్ట్రీస్ పెడుతున్నాయి కంపెనీస్ ఆంధ్రప్రదేశ్లోకి వచ్చి, మరి ఊరికనే కంపెనీస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో కంపెనీస్ పెట్టావు కదండి. మన స్టేట్లోనే కంపెనీస్ పెట్టాలని కంపెనీలకి గ్యారంటీ ఏంది? వాళ్ళు వెళ్ళి వేరే స్టేట్లో కూడా పెట్టుకోవచ్చు కదా. అన్లెస్ అంటిల్ మన స్టేట్ వాళ్ళు ఏదైనా ఇన్సెంటివ్స్ ఇచ్చేసి ఆ కంపెనీస్ని అట్రాక్ట్ చేస్తేనే కదా ఆ కంపెనీస్ వచ్చేసి మన దగ్గర పెట్టేది. సో అలా ఇండస్ట్రీస్ని అట్రాక్ట్ చేయడానికి లేదా చేయడానికి మన స్టేట్లో ఇండస్ట్రీస్ పెట్టడానికి మన గవర్నమెంట్ ఏమైతే ఇన్సెంటివ్స్ ఇవ్వబోతుందో ఆ ఇన్సెంటివ్స్ అన్ని మీరు చదవండిరా బాబు, నేను రేపు మీకు ఎగ్జామ్లో క్వశ్చన్స్ అడుగుతా ఇన్సెంటివ్స్ మీద, మీరు చదవండిరా, మొత్తుకొని చెప్తున్నాడు. ఫస్ట్ ఏమో గ్రోత్ అండ్ స్ట్రక్చర్ ఆఫ్ ఇండస్ట్రీస్ చెప్తున్నాడు. రెండోది వచ్చేసి రీసెంట్ ఏపీ ఇండస్ట్రియల్ పాలసీ, ఇది పాలసీ చదువురా బాబు అంటున్నాడు. తర్వాత సింగిల్ విండో మెకానిజం అంటున్నాడు. ఇండస్ట్రీస్కి సంబంధించిన ఇన్సెంటివ్స్ చదవమంటున్నాడు. ఇక్కడికి వచ్చేసరికి ఎంఎస్ఎంఈస్, ఆల్రెడీ ఎంఎస్ఎంఈ పాలసీ ఉంది మనకు. ఎంఎస్ఎంఈ పాలసీ ఖచ్చితంగా చదవాల్సిందే, ఎందుకంటే క్వశ్చన్ పడిద్ది, సిలబస్లో క్లియర్గా ఉంది. దాని తర్వాత అసలు ఎంఎస్ఎంఈస్ ఎన్ని రకాలుగా ఉంటాయి, ఎంఎస్ఎంఈస్ టర్న్ ఓవర్ బేసిస్ మీద ఎంత ఉంటుంది, దాని తర్వాత వాటి యాన్యువల్ టర్న్ ఓవర్ అని, ఇన్వెస్ట్మెంట్ అని చెప్పి డిఫరెంట్ క్రైటీరియా ఉంటుంది. ఎంఎస్ఎంఈసీకి పోర్టల్కి సంబంధించి ఏమేమి ఉంటాయి, ఆల్రెడీ ఎంఎస్ఎంఈకి సంబంధించిన పిఐబి డాక్యుమెంట్ ఓవర్ వ్యూ నేను చేశాను చూడండి. ఉద్యమ్ పోర్టల్ దేనికి సంబంధించింది, ఛాంపియన్ పోర్టల్ దేనికి సంబంధించింది, ర్యాంప్ స్కీమ్ దేనికి సంబంధించింది, ఎంఎస్ఎంఈసీ ఎన్ని రకాలుగా ఉన్నాయి, ఎంఎస్ఎంఈని ప్రోత్సహించడానికి గవర్నమెంట్ ఏమేమి స్కీమ్స్ తీసుకొచ్చింది. మన ఇండియన్ ఎకానమీ చదివేటప్పుడు పిఐబి డాక్యుమెంట్లో నేను కొన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను. తర్వాత ఏపీకి సంబంధించి ఎంఎస్ఎంఈస్ దాంట్లో గ్రోత్స్ ఎలా ఉన్నాయి, ఏ ఎంఎస్ఎంఈస్, అసలు ఎంఎస్ఎంఈస్ మన ఏపీ ఎకానమీకి ఎంత కాంట్రిబ్యూట్ చేస్తుంది, ఇదంతా మీకు రఫ్ ఐడియా ఉండాలి. దాని తర్వాత ఇండస్ట్రియల్ సెక్టార్స్ ఉంది. ఇండస్ట్రియల్ కారిడార్స్ మనకు 3 కారిడార్స్ ఉన్నాయండి. వైజాగ్ టు చెన్నై టు బెంగళూరు అండ్ హైదరాబాద్ టు బెంగళూరు. నేను ఆల్రెడీ పాలసీస్లో ఈ కారిడార్స్ మీద క్వశ్చన్స్ ఫ్రేమ్ చేశాను. స్టిల్ నేను తర్వాత ఇండస్ట్రియల్ కారిడార్స్ తీసుకొని 3 కారిడార్స్ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను టైం ఉంటే దాన్ని బట్టి. సో ఇప్పుడు ఏమంది, ఫస్ట్ అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టార్స్ మీద మీకు ఫుల్ క్లారిటీ వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, రెండో కాన్సెప్ట్కి వచ్చేసి ఇండస్ట్రీస్కి. వీడియో లాంగ్ అవుతుందండి, చూసేటోళ్ళు చూసుకోండి, స్కిప్ చేసుకోండి. ఎందుకంటే వితౌట్ క్లారిటీ మీరు వెళ్ళి చదువుకుంటే ఏమీ ఉండదు. మేబీ ఒక 1 అవర్ పోవచ్చేమో, 1 అవర్ నా వల్ల వేస్ట్ అవ్వచ్చేమో. వీడేందో సోచ్ చెప్తున్నాడు, ల్యాగ్ చేస్తున్నాడు, 5 నిమిషాల్లో చెప్పేదానికి వీడు ఇంత ల్యాగ్ తీసుకొస్తున్నాడు. డైరెక్ట్గా అగ్రికల్చర్ ఉంది, ఇండస్ట్రీస్ ఉంది, సర్వీసెస్ ఉంది చెప్పేసి సరిపోద్దా. నేను 2 మినిట్స్లో చెప్పేయచ్చండి. దీనివల్ల నాకేం రాదు. కాకపోతే క్లారిటీ ఉన్నదనుకోండి, మహా అంటే 1 అవర్ వేస్ట్ అవ్వచ్చు నా వల్ల. మీకు వేస్ట్ అయితే అయింది, కాకపోతే మీకు తర్వాత ఫుల్ చదివేటప్పుడు ఫుల్ క్లారిటీ ఉండేది. దానికోసమే నేను చెప్పేది మొత్తం. సో ఇప్పుడు అగ్రికల్చర్ అయిపోయింది, అగ్రికల్చర్ మీద ఫుల్ క్లారిటీ ఇచ్చా. ఇప్పుడు ఇండస్ట్రీస్కి వచ్చా. ఇండస్ట్రీస్లో వాడు సిలబస్లో ఏం మెన్షన్ చేశాడు అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. సో గ్రోత్ అండ్ స్ట్రక్చర్ ఆఫ్ ఇండస్ట్రీస్ అంటున్నాడు. రీసెంట్ ఏపీ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాలసీ చదువురా అంటున్నాడు.
వాటర్ కూడా లేవే, తాగుదామంటే సింగిల్ విండో మెకానిజం, దాని తర్వాత ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్, తర్వాత ఎంఎస్ఎంఈస్, తర్వాత ఇండస్ట్రియల్ కారిడార్స్. ఇండస్ట్రియల్ కారిడార్స్ నుంచి కంపల్సరీగా పెట్టుబడిద్ది. మనకు 3 కారిడార్స్ ఉన్నాయి. ఆ 3 కారిడార్స్ ఏం కారిడార్స్ అని చెప్పి 4 కారిడార్స్ ఇచ్చి ఒక కారిడార్ తీసేసి ఏదైనా అడగొచ్చు. తర్వాత ఆ ఇండస్ట్రియల్ కారిడార్స్ ఏమన్నా ఏ బ్యాంకులు లేదా ఏ ఇంటర్నేషనల్ ఏజెన్సీస్ ఫండింగ్ ఇస్తున్నాయి, ఏడీబీ ఇస్తుందా, వరల్డ్ బ్యాంక్ ఇస్తుందా, ఇంకేమన్నా ఐఎంఎఫ్ ఇస్తుందా, ఇలాంటివి చూసుకోవాలి. ఆ ఇండస్ట్రియల్ కారిడార్ చుట్టుపక్కల ఏమన్నా ఉన్నాయా, వాటి గురించి డిస్కస్ చేయాలి. ఖచ్చితంగా క్వశ్చన్ పడిద్ది. ఇప్పుడు మనం ఏం వేసుకున్నామండి, మనకు ఎకనామిక్ సర్వే నుంచి 15 మార్కులు వేసుకున్నాం. ఈ 15 మార్కులు లేదా 13, 12 మార్కులు వేసుకున్నాం. దీంట్లో 5 మార్కులు అగ్రికల్చర్ నుంచి ఖచ్చితంగా రావాల్సిందే. అగ్రికల్చర్ నుంచి 5 మార్కులు రావాలి. ఇండస్ట్రీస్ నుంచి 3 మార్కులు కమ్సే కమ్ మినిమం రావాలి. సర్వీసెస్ నుంచి 2 మార్కులు మినిమం రావాలి. ఏమని చెప్తున్నా, మనము 15 మార్కులు లేదా 12 నుంచి 13 మార్కులు వేసుకున్నాం. దేనికి? ఎకనామిక్ సర్వే నుంచి. దీంట్లో మనకు మెయిన్ అగ్రికల్చరు, ఇండస్ట్రీస్, సర్వీసెస్ అని 3 చాప్టర్స్ ఉంటే అగ్రికల్చర్ 5 మార్కులు మినిమం రావాలి. ఇండస్ట్రీస్ కమ్సే కమ్ 3 మార్కులు రావాలి. సర్వీసెస్ కమ్సే కమ్ 3 నుంచి 4 రావాలి. ఇదంతా ఒక యూనిట్టే. 5th యూనిట్ నుంచే నేను మాట్లాడేది. 5, 3, 8 సర్వీసెస్ నుంచి ఒక 3 వేసుకుందాం, 3 లేదా 4 వేసుకుందాం. 3 అంటే 8, 4, 12, ఇక్కడే 12 అయిపోతున్నాయి. ఈ 5th యూనిట్ ఒక్క దాంట్లోంచి యావరేజ్ చేసుకుంటే 12 మార్కులు ఇక్కడ అయిపోతున్నాయి. మిగతా మార్కులు ఎక్కడి నుంచి తీసుకురావాలి? మళ్ళీ 4th యూనిట్ ఉంది మనకు. సో మేబీ 4 మార్కులు రావచ్చు అగ్రికల్చర్ నుంచి. ఇండస్ట్రీస్ నుంచి 2-3 మార్కులే రావచ్చు. 2-3 మార్కులు ఏంది, ఆల్రెడీ ఇండస్ట్రియల్ కారిడార్స్ ఉంది, దాని నుంచి క్వశ్చన్ పడిద్ది. రీసెంట్ ఇండస్ట్రియల్ పాలసీ ఉంది, దాని నుంచి క్వశ్చన్ పడిద్ది. ఎంఎస్ఎంఈస్ అని మెన్షన్ చేశాడు, ఖచ్చితంగా క్వశ్చన్ పడిద్ది. ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ అని ఉంది, ఖచ్చితంగా క్వశ్చన్ పడిద్ది. చూస్తేనే 4 క్వశ్చన్లు పడుతున్నాడు. నేను చీప్లో వేస్తున్నా, ఎక్కువ వేయట్లేదు. ఇక్కడ కళ్ళ ముందు చూస్తేనే 4 క్వశ్చన్లు మనకు కనపడుతున్నాయి రేపు ఎగ్జామ్లో రాయబోయే క్వశ్చన్స్. నేను అయినా 3 వేస్తున్నా, 3 వేసిన. అగ్రికల్చర్ మీరు వెళ్తే కమ్సే కమ్ 5 మార్కులు మినిమం పడాలండి. అగ్రికల్చర్ నుంచి పడాలి. మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. అగ్రికల్చర్ లోపలికి వెళ్ళి ఏ కాంపౌండ్స్ ఉన్నాయని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. నేను 5 వేస్తున్నా. ఇక్కడ 3 కాదు 4 మినిమం పడతాయి. 5, 4, 9 వేసి మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి సర్వీస్ సెక్టర్ మళ్ళీ 4. సర్వీస్ సెక్టర్ ఎంత ఉందో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా క్లియర్గా. అవి ఉన్నాయి, అంతుంది. ఇదంతా ఒక యూనిటే ఉంటే పైన ఇంకొక యూనిట్ ఉంది, 4th యూనిట్. ఆంధ్రప్రదేశ్ స్ట్రక్చర్ ఎలా ఉంది, పబ్లిక్ ఫైనాన్స్ ఉంది, దాని నుంచి ఎన్ని క్వశ్చన్స్ రావాలి? రీసెంట్ బడ్జెట్ అని ఉంటుంది దాంట్లో, దాని నుంచి ఎన్ని క్వశ్చన్స్ రావాలి? మరి మీరే ఆలోచించుకోండి. సో ఎంత వెయిటేజ్ ఉన్నదనేది రఫ్గా మీకు ఐడియా ఉండాలి. నేను ఎగ్జాక్ట్ ఫిగర్స్ చెప్పట్లేదండి. ఈచ్ యూనిట్ ఎంత ఉంది, దాని వెయిటేజ్ ఎంత ఉందని ఒక రఫ్ ఫిగర్ ఇస్తున్నా. దాన్ని బట్టి మీకు చాప్టర్ యొక్క వెయిటేజ్ మీకు మీరే క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఏమైపోయింది, అగ్రికల్చర్ గురించి మీకు క్లారిటీ ఇచ్చా, ఇండస్ట్రియల్ గురించి క్లారిటీ ఇచ్చా. ఇప్పుడు సర్వీస్ సెక్టర్స్ గురించి క్లారిటీ ఇవ్వాలి. సర్వీస్ సెక్టర్స్ గురించి వీడు ఏమేమి ఇచ్చాడో చూద్దాం. చూడండి, సర్వీస్ సెక్టర్కి సంబంధించి వీడు 3 ఇచ్చాడు. స్ట్రక్చర్ అండ్ గ్రోత్ ఆఫ్ సర్వీస్ సెక్టర్ అంటే ఆంధ్రప్రదేశ్లో సర్వీస్ సెక్టర్ యొక్క స్ట్రక్చర్ ఎట్లా ఉంది, సర్వీస్ సెక్టర్ యొక్క గ్రోత్ ఎలా ఉంది అని అడుగుతున్నాడు ఇక్కడ. దాని తర్వాత ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ అండ్ ఆంధ్రప్రదేశ్ అంటే ఆంధ్రప్రదేశ్లో ఐటీ ఎలా ఉంది, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ ఎలా ఉంది. ఇక్కడికి వచ్చేసరికి మనం సెమీకండక్టర్ పాలసీ చదవాలి, డేటా సెంటర్ పాలసీ చదవాలి. ఈ ఎలక్ట్రానిక్స్ సంబంధించి 2 పాలసీస్ ఉన్నాయి ఇక్కడే. దాని తర్వాత సర్వీస్ సెక్టర్లో గ్రోత్ ఎలా ఉంది, వాటిలో ఏ కాంపోనెంట్స్ ఉన్నాయి, ఏ ఇండస్ట్రీస్ ఉన్నాయి. గొంతు ఎండిపోతుందండి, అంటే తాగుదామంటే రూమ్లో వాటర్ కూడా లేవు, నేను తెచ్చుకోలేదు, మర్చిపోయినా. అందుకని నాలుగేమంటే డ్రై అయిపోతుంది. ఇప్పుడు స్ట్రక్చర్ అండ్ సర్వీస్ సెక్టర్ ఉంది. స్ట్రక్చర్ అండ్ సర్వీస్ సెక్టర్ అంటే ఎలా కాంపోనెంట్స్ ఉన్నాయి, సర్వీస్ సెక్టర్ గురించి చదవాలి, ఖచ్చితంగా చదవాలి, బిట్టుపడిద్ది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ ఆంధ్రప్రదేశ్ అని ఉన్నాడు. ఖచ్చితంగా దీంట్లో పాలసీస్ పడతాయి. సెమీకండక్టర్ పాలసీ, డేటా సెంటర్ పాలసీస్ ఉన్నాయి, ఎలక్ట్రానిక్స్ సంబంధించింది. 2 పాలసీస్ నుంచి ఒక క్వశ్చన్ అన్న పడాలి కదా. సరే, ఇక్కడ నుంచి ఒక క్వశ్చన్, ఇక్కడ నుంచి ఒక క్వశ్చన్. రీసెంట్ ఏపీ ఐటీ పాలసీ అన్నాడు. నేను కంప్లీట్గా 1 డే పట్టిందని రీసెంట్ ఐటీ పాలసీ మొత్తం నాకు చదవడానికి, కంప్లీట్గా లైన్ టు లైన్, వర్డ్ టు వర్డ్ చదవడానికి 1 డే పట్టింది. నేను 1 డేను చదివింది మీకు అర్థం చేసుకోవడం కోసం ఈజీగా 5 వీడియోస్ చేశాను. ఈచ్ వీడియో కూడా పావు గంట 20 నిమిషాల కంటే ఎక్కువ లేదు. అంటే వితిన్ నేను 1 అవర్ హార్డ్ వర్క్ చేసింది మొత్తం 1.5 అవర్లో మీకు క్లియర్గా నోట్లో పండు ఒలిచిపెట్టినట్టు నేను పాలసీని ఎక్స్ప్లెయిన్ చేశాను. రీసెంట్ ఐటీ పాలసీ మీరు చూడండి, అర్థమైంది. మిగతా పాలసీస్ మీరు చూడకపోయినా ప్రాబ్లం లేదు, ఎందుకంటే రీసెంట్ ఐటీ పాలసీ అనేది వెరీ ఇంపార్టెంట్. మిగతా ఉన్నాయి కదా, టెక్స్టైల్ పాలసీ, టూరిజం పాలసీ, దాని తర్వాత టెక్స్టైలు, టూరిజము, అంత స్పోర్ట్స్ పాలసీ అంత ఇంపార్టెంట్ కాదు. చూడకపోయినా అంత మీకు ఏం యూజ్ కాదు. కాకపోతే రీసెంట్ ఐటీ పాలసీ వెరీ ఇంపార్టెంట్, సిలబస్లో ఉంది. నేను అదే పనిగా 1 డే పట్టింది నాకు చదవడానికి, నీట్గా చదివి అర్థం చేసుకొని దాని తర్వాత దాన్ని నోట్స్ తయారు చేసి ఎంసీక్యూస్ క్రియేట్ చేసి దాని తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి. ఓపిక ఉంటే చూసుకోండి, ఓపిక లేకపోతే మార్కు పోయేది మీకే, నాకేం కాదు. ఓకేనా? అండ్ దాని తర్వాత ప్రైవేట్ ప్లగ్ అండ్ ప్లే పాలసీ ఉంది, దాని నుంచి క్వశ్చన్ పడిద్ది.
అది చేశాను, చూసుకోండి. దాని తర్వాత ఇండస్ట్రియల్ పాలసీ, ఎంఎస్ఎంఈ పాలసీ, ఎలక్ట్రానిక్స్ పాలసీ, ఈ 3 పాలసీస్ కూడా కుదిరితే చేస్తాను. అంటే ఎవరు చూడట్లేదు పాలసీస్, ఎందుకంటే నేను ఇంగ్లీష్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను పాలసీస్. చాలామంది అర్థం కావట్లేదు, మళ్ళీ నెగిటివ్ కామెంట్స్, వీడికి ఇంగ్లీష్ తప్ప తెలుగు రాదారా అని. అందుకే నేను నిన్న ఏపీ హిస్టరీ పార్ట్ 4లో 45 మినిట్స్ తర్వాత నాకు తెలుగు వచ్చురా బాబు అని ప్రూవ్ చేసుకోవడానికి చేశాను, మిమ్మల్ని అక్కడ కట్ చేయమన్న వీడియోను. అలా నెగిటివ్ కామెంట్లు. నేను అంటే అక్కడ పదాలు ఉన్నాయండి, పాలసీస్లో ఇంగ్లీష్ టర్మ్స్ ఉన్నాయి, నాకు ఇంగ్లీష్లో నేను ఎక్స్ప్లెయిన్ చేయాలి ఆ టర్మ్స్. మరి నేను దాన్ని గ్రాంథికంలో తెలుగులోకి తీసుకెళ్ళి నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను కదా, దాన్ని కూడా మీరు కామెంట్ చేస్తే నేనేం చేయను. ఓకేనా? ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు స్ట్రక్చర్ అండ్ గ్రోత్ ఆఫ్ సర్వీస్ సెక్టర్ అయిపోయింది, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ స్ట్రక్చర్ అండ్ గ్రోత్ ఆఫ్ సర్వీస్ సెక్టర్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కమ్యూనికేషన్, రీసెంట్ ఏపీ ఐటీ పాలసీ అని ఉంది. ఇక్కడ 3 ఉంది. ఈ 3 నుంచి మనము అగ్రికల్చర్ నుంచి 5 క్వశ్చన్లు లేదా 5 క్వశ్చన్లు పడాలి. ఇండస్ట్రీ నుంచి కమ్సే కమ్ 3 ఏందని కళ్ళ ముందే కనపడుతున్నాయి 4 క్వశ్చన్లు. ఇండస్ట్రియల్ కారిడార్స్ ఒకటి, ఎంఎస్ఎంఈస్ ఒకటి, ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ ఒకటి, తర్వాత ఇండస్ట్రియల్ క్లాసిఫికేషన్ ఒకటి, ఇవన్నీ కనబడుతున్నాయి. 3 వేస్తున్నా. దాని తర్వాత సర్వీస్ సెక్టర్ నుంచి 3 వేసుకో. 5, 3, 8, 8, 3, 11. మనం 15 వేసాం. 15 కంటే ఇంకా తక్కువ రావచ్చు. ఇంకా 4 మార్కులు ఉన్నాయి. ఈ 4 మార్కులు ఎక్కడి నుంచి రావాలి? బడ్జెట్ ఉంది. సో ఇప్పుడు మనకి ఈ చాప్టర్ అయిపోయింది. అగ్రికల్చర్, అల్లైడ్ సెక్టర్, ఇండస్ట్రియల్ సెక్టర్, సర్వీస్ సెక్టర్ నుంచి 3 కాంపౌండ్స్. అగ్రికల్చర్ డిస్కస్ చేసా, ఇండస్ట్రీస్ డిస్కస్ చేసా, సర్వీస్ సెక్టర్ డిస్కస్ చేసా, ఏ కాంపౌండెంట్స్ డిస్కస్ చేసా, వాటిలో ఏమేమి పాలసీస్ డైరెక్ట్గా సిలబస్లో మెన్షన్ చేసాడో డిస్కస్ చేసా. దాని తర్వాత ఇదంతా కంప్లీట్గా 5th యూనిట్. ఇప్పుడు 4th యూనిట్కి వెళ్దాం. 4th యూనిట్లో ఏమేమి కాంపౌండెంట్స్ ఉన్నాయో చూద్దాం. స్ట్రక్చర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎకానమీ అండ్ పబ్లిక్ ఫైనాన్స్ అని మెన్షన్ చేశాడు. వీటిలో చూడు, రీసెంట్ ఏపీ బడ్జెట్ అని ఒక కాంపోనెంట్ ఉంది. దీని నుంచి 1 మార్క్ రావచ్చు, లేదా 2 మార్క్స్ మినిమం రావాలి, 1-2 మార్క్స్. సో మీరు ఎందుకు అంత టెన్షన్ పడతారు బడ్జెట్ 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 అని? 1 మార్కు లేదా 2 మార్కులు, అంతకంటే ఎక్కువ రావు. సో ఆ 1-2 మార్కులు మీరు ఏపీ హిస్టరీలోనూ పార్టీలోనూ ఫోకస్ చేయండి. అండ్ మోర్ ఓవర్ మనం ఇంత కష్టపడతాం కదండి, సెకండ్ పేపర్లో స్కోరింగ్ రాదు. బయట మీకు 60 మార్కులు 70 మార్కులు తెచ్చుకోవాలి ఎస్ఎన్టీలో, ఎన్వైర్న్మెంట్లో, అలా చెప్తే అది నమ్మొద్దు, అది ఫాల్స్. మీకు డేటా, ఫిగర్స్, స్టాటిస్టిక్స్, అరే లాస్ట్ టైము స్టేట్ సెకండ్ ర్యాంకర్కే అవుట్ ఆఫ్ 150 95 మార్క్స్, థర్డ్ ర్యాంకర్ కూడా 95 మార్క్స్. ఓన్లీ ఎకనామీ పేపర్ ఉంది, ఇది 95 మార్క్సే అవుట్ ఆఫ్ 150 90. అన్ని 1 లైనర్ క్వశ్చన్సే. 2019 ఎకానమీ పేపర్ అన్ని 1 లైనర్స్. 2వ లైన్కి వెళ్తే మీ చెప్పు తీసుకొని కొట్టండి, ఎందుకంటే అన్ని 1 లైనర్స్ క్వశ్చన్సే. డేటా 2వ లైన్కి వెళ్ళలేదు, అంటే కంప్లీట్లీ ఫ్యాక్చువల్ 1 లైనర్స్. స్టిల్ టాపర్స్కి, స్టేట్ సెకండ్ థర్డ్ ర్యాంకర్కి 150కి 95 మార్కులు వచ్చాయి. కంప్లీట్ స్టేట్ మొత్తం మీద 100 మార్క్స్ దాటిన వాళ్ళు 13 మందో 16 మందో ఉన్నారు, అంతకంటే ఎక్కువ లేరు. అప్పుడు ఓన్లీ ఎకానమీ ఉంది. ఇప్పుడు ఎకానమీతో పాటు దీనమ్మ ఎస్ఎన్టీ ఉంది, ఎన్వైర్న్మెంట్ ఉంది. కంప్లీట్లీ మైండ్ బ్లోయింగ్ సబ్జెక్ట్స్. ఎస్ఎన్టీ, ఎన్వైర్న్మెంట్ కంప్లీట్లీ కొత్త సబ్జెక్ట్స్. యూపీఎస్సీ కంటే దారుణంగా అడుగుతున్నారు మన ఏపీపీఎస్సీడు. ఇలాంటి సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు మీకు 100 మార్కులు ఎలా వస్తాయండి? 100 మార్కులు అంటే ఆయన యావరేజ్గా ఎకానమీ నుంచి 50 రావాలి, ఎస్ఎన్టీ నుంచి 50 మార్కులు రావాలి. అంత ఈజీ కాదు. మీరు బయట చెప్పే ఫిగర్స్, కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ కొంతమంది ఉంటారు, వాళ్ళ కోర్సులు అమ్ముకోవడానికో ఏ చేయడానికో 60 మార్కులు 70 మార్కులు అంటారు. 50 మార్కులు చెప్పిందంటే వాళ్ళు రీజనబుల్ అండి. 50 మార్కులు. కొంతమంది అసలు చెప్పరు, ఇంత మార్కులు అంత మార్కులు వస్తుంది. దే విల్ ఫోకస్ ఆన్ ద సబ్జెక్ట్, కంటెంట్ చెప్పుకొని వెళ్తారు, వాళ్ళని నమ్మొచ్చు మనం. కొంతమంది 60 మార్కులు తెచ్చుకోవాలి, 70 మార్కులు తెచ్చుకోవాలి. 60, 70 అసలు హైలీ ఇంపాసిబుల్ అండి. 60 మార్క్స్ రావడం చాలా కష్టం ఎకానమీ పేపర్లో కానీ, ఎన్వైర్న్మెంట్ పేపర్లో కానీ. ఈవెన్ మనకు రేపు గ్రూప్ 1 ప్రిలిమ్స్ లేదంటే గ్రూప్ 2 ప్రిలిమ్స్ స్టాండర్డ్లో వస్తే, ఈవెన్ మనం చదువుకునే స్కోరింగ్ అనుకునే పాలిటీలో అండ్ ఏపీ హిస్టరీలో కూడా 60 మార్కులు తెచ్చుకోవడం చాలా కష్టం. మీరు నమ్మరు. నా దగ్గర కంప్లీట్ అనాలిసిస్ ఉందండి. కాకపోతే ఆ అనాలిసిస్ నేను ఇప్పుడు మీ పబ్లిక్లో పెట్టాను అనుకోండి, నన్ను బూతులు తిడతారు. ఎందుకంటే వీడు ఎగ్జామ్ కూడా జరగలేదు, వీడు అప్పుడే కట్ ఆఫ్లు ప్రిడిక్షన్ చేస్తున్నాడా అది ఇదని మీరు చెప్తారు. అందుకే నేను చెప్పట్లేదు, చెప్పి నేను నెగిటివ్ అవ్వట్లేదు. ఎందుకంటే నాకు రఫ్ ఐడియా ఉందండి. ఎందుకంటే నేను కంప్లీట్గా 1 to 900 ర్యాంక్స్కి సంబంధించిన ఈచ్ మైక్రో డీటెయిల్స్, మైక్రో పాయింట్ స్కోర్స్తో సహా దాన్ని నేను అనాలిసిస్ చేసి దానికి సంబంధించిన డేటా మొత్తం నా దగ్గర ఉంది. మీరు దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. దట్ ఈస్ ఇర్రిలెవెంట్. మన ఎగ్జామ్ రాసిన తర్వాత చూసుకుందాం. సో అది మన చేతిలో లేదు. నేను చెబుతున్నా, నాకంటూ ఒక రఫ్ ఐడియా ఉంది. సో మీరు నమ్మినా నమ్మకపోయినా 4 సబ్జెక్టులో 450 వచ్చిన వాడికి రేపు స్టేట్లో టాప్ 50 ర్యాంక్ ఉంటుంది. మీరు నమ్మినా నమ్మకపోయినా, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద పేపర్ స్టాండర్డ్. ఎందుకంటే పేపర్స్ ఒక లెక్క లేవండి. ఒకప్పుడు మనం అనుకున్న విధంగా లేవు పేపర్స్. దే ఆర్ వెరీ కాంప్లికేటెడ్. యూపీఎస్సీ స్టాండర్డ్స్ కూడా మన ఏపీపీఎస్సీ దాటిపోయాడు. ఏపీపీఎస్సీ ముందు యూపీఎస్సీ స్టాండర్డ్స్ కూడా చాలా తక్కువ. ఏపీపీఎస్సీ గ్రూప్ 1 పేపర్ చూడండి మీరు ఒకసారి.
ఒక్కొక్క క్వశ్చన్ వచ్చేసి ఒక సైడ్ కంప్లీట్గా ఉంది. ఎన్వైర్న్మెంట్, ఎస్ఎన్టీ కంప్లీట్లీ అసలు ఈవెన్ ఫ్యాకల్టీస్ వచ్చి కూర్చొని రాసినా కానీ, అంటే వాళ్ళని నేను తక్కువ చేయట్లేదండి, ఎందుకంటే వాళ్ళకి దే హ్యావ్ వెల్ ఎక్స్పీరియన్స్డ్, 25 years 30 years 10 years వ్యాస్ట్ ఎక్స్పీరియన్స్, వీ హ్యావ్ టు రెస్పెక్ట్ దెమ్, వాళ్ళకి చాలా ఎక్స్పీరియన్స్ ఉంటుంది. వాళ్ళు వచ్చి కూర్చున్నా కానీ 60 marks రావడం కష్టం. అంటే నేను వాళ్ళు తక్కువ చేసి మాట్లాడట్లేదండి, కాకపోతే అంటే పేపర్ ప్యాటర్న్ అలా ఉంది, వాళ్ళు కూడా చేయలేకపోయే విధానంగా పేపర్ ప్యాటర్న్ ఉంది. సో మీరు బాక్ డౌన్ అవ్వద్దు, అంటే మీరు కుంగిపోవద్దు, ఎందుకంటే 60 marks రావాలి 70 marks రావాలని. మీరు నమ్మినా నమ్మకపోయినా 4 subjectలో 40 వచ్చినా ఏదో ఒక జాబ్ వచ్చింది, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద పేపర్ స్టాండర్డ్. ఏదో ఒక పేపరు, ఏదో ఒక మినిమం జూనియర్ అసిస్టెంట్ అయినా కన్ఫామ్గా వచ్చింది 40 వచ్చినా. ఇంకా నేను చెబితే అతిశయోక్తి లెక్క ఉంటుంది. అతిశయోక్తి అంటే అతిశయోక్తి అలంకారం అని ఉంటుంది మనకి ఏపీలో, ఏపీ అంటున్నా, తెలుగు గ్రామర్లో ఉంటుంది. అతిశయోక్తి అలంకారం అంటే ఉన్నది లేనట్లుగా, లేదా గోరంత దాన్ని కొండంతగా చేయమంటారట. అంటే అదే సినిమాలో చెప్తాడు, అరే వాడిని వెళ్ళి ఒక లారీ మనుషుల్ని తీసుకెళ్ళి వాడిని చంపేరా అంటారు. అంటే వాడిని చంపాలంటే లారీ మనుషుల్ని తీసుకెళ్ళి చంపాలా, అవసరం లేదు, ఒక 2-3 తీసుకెళ్ళి చేస్తే చంపేయచ్చు. అది కాకపోతే అక్కడ స్టేట్మెంట్ని చెప్పడానికి అతిశయోక్తి వాడాడు. అంటే వెళ్ళి ఒక లారీ మంది జనాలు తీసుకెళ్ళి నేను చంపరా అంటాడంటే ఆ యొక్క సిచ్యువేషన్ ఎగ్జాగరేట్ చేశాడు. అతిశయోక్తి అంటే ఎగ్జాగరేషన్. సో నేను ఏది అతిశయోక్తి చేయట్లేదు, అంటే ఎగ్జాగరేట్ చేయట్లేదు, స్టేట్మెంట్స్ని కంప్లీట్ డేటాతోనే చెప్తున్నా. మీరు బాక్ డౌన్ అవ్వద్దు, మీరు నార్మల్గా కంపారిజన్ చేసుకోకుండా నా యావరేజ్గా చదువుకుంటా వెళ్ళిపోయినా ఈవెన్ 40 marks వచ్చినా ఓ డీసెంట్ జాబ్ వచ్చింది. మన టైం బాగుంటే పేపర్ హార్డ్గా వస్తే ఈవెన్ ఆఫీసర్ జాబ్ కూడా రావచ్చు. మళ్ళీ నన్ను తిట్టుకోవద్దు, ఈడేంద్ర పేపర్ డిక్లేర్ చేయకముందే ఇన్ని మార్కులు రావాలి, ఎన్ని మార్కులు అని. సో మీరు అది వినాకండి, నేనేం చెప్పలేదు 40 marks అని, మళ్ళీ నన్నేం వేసుకోవద్దు, నేనేం చెప్పలేదు, మీరేం వినలేదు. ఏదో మాకు చెబుతున్నా, మీరు కంగారు పడొద్దు, బేసికల్ కంగారు పడొద్దు. యావరేజ్ మార్క్స్ వస్తున్నాయి తక్కువ వస్తున్నాయి అనే పట్టించుకోకూడదు. ఓ డీసెంట్ మార్క్స్ వచ్చేస్తుంది. ఓ 250, 240, 230, 220 ఎవ్వరికి రావండి. స్టేట్ మొత్తం మీద మహా అంటే 10 మందికో 20 మందికో 200 దాడతాయి. మిగతా అందరూ కూడా 180 to 200 మధ్యలో కొట్టుకుంటారు, ఒక 50%. మిగతా 30-40% 160 to 180 మధ్యలో కట్టుకుంటారు. కొంతమంది 150 to 160 మధ్యలో కొట్టుకుంటారు. అదంతా అనవసరం, ఆ డేటా అనవసరం. ఎందుకంటే కట్ ఆఫ్ ఎవడు ప్రిడిక్ట్ చేయలేడు, దేవుడు కూడా ప్రిడిక్ట్ చేయలేడు. ఒకవేళ నేను చెప్పినా మీరు నమ్మొద్దు. కాకపోతే మళ్ళీ నేను చెప్పిందంతా నెగిటివ్లోకి వెళ్తుంది. నా బాధ అదే, నేను ఏదైనా చెప్దామనుకుంటే అటుపక్క తీసుకునేటోళ్ళు అందరూ ఒకే రకంగా తీసుకోరు, నెగిటివ్ కనోటేషన్లో వెళ్తుంది. వీడేంద్ర ఎగ్జామ్ జరగకముందే కట్ ఆఫ్ అంటాడు, నాతో ప్రిడిక్షన్ అంటాడు, ఇది అంటాడు, సోజ్ చెప్తున్నాడు, అదే అనుకుంటారు. అది కాదండి. నా మెయిన్ పాయింట్ ఆఫ్ ఏంటంటే మిమ్మల్ని టెన్షన్ పడకండి, ఫ్రీగా ఉండండి, కంగారు పడొద్దు. అంటే సొసైటీలో అంటే సోషల్ మీడియాలో చెప్పే ఫిగర్స్ నెంబర్స్ 75కు 70 రావాలి, 65 రావాలి, ఇది బుల్షిట్ అండి, అదంతా జరగదు, అదంతా. ఓకేనా? దాని తర్వాత ఇదేంరా ఫోన్ స్ట్రక్ అయిపోయిందా? అరే బాబు, ఫోన్ స్ట్రక్ అయిపోయిందా? ఇప్పుడు ఏం డిస్కస్ చేస్తున్నాం? స్ట్రక్చర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎకానమీ అండ్ పబ్లిక్ ఫైనాన్స్ కదా. దీంట్లో మనం ఏమంటున్నాం అంటే రీసెంట్ ఏపీ బడ్జెట్ ఉంది. రీసెంట్ ఏపీ బడ్జెట్ దీని గురించి చదవండి. 1-2 marks అని చెప్తాం. ఆల్రెడీ మనకు అగ్రికల్చర్, ఇండస్ట్రీస్, సర్వీస్ అని చెప్పాం. అగ్రికల్చర్ నుంచి ఒక 5 marks వేసాం, ఇండస్ట్రీస్ నుంచి ఒక 3 నుంచి 4 marks వేసాం, సర్వీసెస్ నుంచి ఒక 3-4 marks వేసాం. 5, 4, 9, 9, 4, 13 ఎన్ని వేసాం. మిగతాది ఈ చాప్టర్ నుంచి 3 నుంచి 4. దాంట్లో లాగ్ అవుతుందండి వీడియో, నాకు కూడా తెలుసు లాగ్ అవుతుంది. నేనేం చేయలేనండి, అంటే నేను ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నా, బట్ నేను దాన్ని షార్ట్కట్లో నేను చేయలేకపోతున్నా. నేను ఫ్లోలోనే చెప్పేసుకుంటూ వెళ్ళిపోతున్నా. అట్లీస్ట్ మీరు 1.5లో చూడండి, 1.5 ఈవెన్ 1.75లో వెళ్ళినా కానీ మీరు నేను 1 hour చెప్పేది కాస్త మీకు హాఫ్ అన్ అవర్ లేదా 30-35 minutesలోనే మీరు కొట్టేయచ్చు. ఎందుకంటే నేను ఎంత కుదించి చెప్దామన్నా కానీ మీకు కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలన్నది నా మెయిన్ మోటో. ఎందుకంటే వీడియో ఎక్స్టెండ్ అవుతుంది, నాకు తెలుసు. ఇప్పటికే ఎంత అయింది, మొబైల్ కూడా హ్యాంగ్ అయిపోతుందండి. 47 నిమిషాలు అయింది, చాలా లాగ్ అయింది నాకు తెలుసు. బట్ మీరు 1.5, 2లో అట్లా కొట్టండి. కొట్టేసినప్పుడు ఏమైందంటే మీరు లేదంటే ఫాస్ట్ ఫార్వర్డ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. మెయిన్ ఇంపార్టెంట్ మీకు తగులుతాయి. నేనేం చేయలేను, నేను ఎక్స్ప్లెయిన్ చేద్దామన్నా కానీ కంప్లీట్గా మొబైల్ హ్యాంగ్ అయిపోతుంది. సరే చూద్దాం. తర్వాత ఇక్కడ ఏమన్నా స్ట్రక్చర్ అండ్ గ్రోత్ ఆఫ్ ఏపీ ఎకానమీ, గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్, సెక్టోరల్ కంటే ఏపీ యొక్క జిఎస్డిపి దాని గురించి చదవమంటున్నాడు. ఏంద్రా కంప్లీట్గా మొబైల్ హ్యాంగ్ అయిపోతుంది. సో స్ట్రక్చర్ అండ్ గ్రోత్ ఆఫ్ ఏపీ ఎకానమీ, గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్, సెక్టర్ అంటే ఏపీ జిఎస్డిపి నేను రాస్తే ఇది హ్యాంగ్ అవుతుందండి, అందుకని రాయట్లేదు, మామూలుగా ఓవరాల్గానే ఎక్స్ప్లెయిన్ చేస్తా. తర్వాత పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటున్నాడు.
సరే నేను రావట్లేదండి. ఏపీ జిఎస్డిపికి ఉంటున్నాడు, పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటున్నాడు. తర్వాత మీకు ఆల్రెడీ దీపం 2 స్కీమ్లో ఏదో మాక్ టెస్ట్ ఒకటి పెడితే నేను దాంట్లో స్క్రీన్ షాట్ తీసి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. నాకు ఏపీ జిఎస్డిపి అండ్ పర్ క్యాపిటల్ ఇప్పటికీ నాకు తెలియదు, బట్ ఎగ్జామ్లో క్వశ్చన్ వస్తే నాకు ఆన్సర్ తెలుసు. ఎలా తెలుసు అనేది నేను లాజిక్ గుర్తుపెట్టుకున్నాను. ఎవరైనా చూడకపోతే మా దీపం 2.0 ప్లేలిస్ట్లో ఉంటుంది, వెళ్ళి చూడండి. నేను ఎలా లాజిక్ గుర్తుపెట్టుకున్న ఆన్సర్ గుర్తుపెట్టుకున్నా తెలుస్తుంది. నాకు యాక్చువల్గా తెలియదు జిఎస్డిపి ఏపీది ఎంత ఉంది పర్ క్యాపిటల్, కానీ ఎగ్జామ్లో ఆ రెండింటి మీద క్వశ్చన్ వస్తే నాకు ఆన్సర్ నాకు ఆప్షన్స్లో క్లియర్గా తెలుస్తుంది. ఎందుకంటే నేను లాజిక్ పెట్టుకున్నాను కాబట్టి. ఆ లాజిక్ ఎలా పెట్టుకున్నదో మీకు అక్కడికి వెళ్తే మీకు తెలుస్తుంది క్లియర్గా. తర్వాత ఏపీ స్టేట్ రెవెన్యూ, ట్యాక్స్ అండ్ నాన్ ట్యాక్స్ రెవెన్యూ, ఏపీ స్టేట్ ఎక్స్పెండిచర్, డెప్ట్ ఇంట్రెస్ట్ పేమెంట్స్, సెంట్రల్ అసిస్టెన్స్, ప్రాజెక్ట్ ఎక్స్ట్రా. నేను ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తున్నానండి, ఎందుకంటే ల్యాగ్ అవుతుంది, వీడియో పెద్దగా అవుతుందని చెప్పి ఇంకా ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తున్నా. ప్రాజెక్ట్ ఆఫ్ ఎక్స్టర్నల్ అసిస్టెంట్ రీసెంట్ అవుతున్నాడు. ఆల్రెడీ మనకు 12-13 మార్కులు అగ్రికల్చర్, ఇండస్ట్రీ, సర్వీస్ సెక్టర్ నుంచి వచ్చేసినప్పుడు స్పీడ్ కూడా చెప్పేస్తున్నానండి. ఆ తర్వాత ఇక్కడ నుంచి ఒక 3-4 మార్కులు రావాలి. ఇక్కడికే 15 మార్కులు అయిపోయినాయి. ఓకేనా, ఈ 2 చాప్టర్స్ నుంచి. ఇది నేను మైండ్ మ్యాప్ చేసింది, మీకు అఫీషియల్ కాకుండా అఫీషియల్లోకి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అఫీషియల్ డాక్యుమెంట్ ఇదండి అఫీషియల్ డాక్యుమెంట్ సిలబస్. అది చూడండి ఏమున్నాయి, చదువుతున్నా చూడండి అంతే. అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టర్, ఇండస్ట్రియల్ సెక్టర్ అండ్ సర్వీస్ సెక్టర్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఏమేమి ఉన్నాయి. ప్రొడక్షన్ ట్రెండ్స్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టర్, క్రాపింగ్ ప్యాటర్న్, రూరల్ క్రెడిట్ కోఆపరేటివ్స్, అగ్రికల్చరల్ మార్కెటింగ్, స్ట్రాటజీస్, స్కీమ్స్ అండ్ ప్రోగ్రామ్స్ రిలేటెడ్ టు అగ్రికల్చర్ సెక్టర్ అండ్ అలైడ్ సెక్టర్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఇంక్లూడింగ్ హార్టికల్చర్, యానిమల్ హస్బెండరీ, ఫిషరీస్, ఫారెస్ట్రీస్. అంతవరకు వచ్చేసి అగ్రికల్చర్. అదేగా మైండ్ మ్యాప్లో మనం చూసి నేను ఎక్స్ప్లెయిన్ చేసింది. దాని తర్వాత కిందికి వస్తే అక్కడి నుంచి గ్రోత్ అండ్ స్ట్రక్చర్ ఆఫ్ ఇండస్ట్రీస్, రీసెంట్ ఏపీ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాలసీ, సింగిల్ విండో మెకానిజం, ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్, ఎంఎస్ఎంఈస్, ఇండస్ట్రియల్ కారిడార్స్. అంతవరకు సెకండ్ ఇండస్ట్రీస్. మూడోది స్ట్రక్చర్ అండ్ గ్రోత్ ఆఫ్ సర్వీసెస్ సెక్టర్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇన్ ఆంధ్రప్రదేశ్, రీసెంట్ ఏపీ ఐటీ పాలసీ. ఓకే, సర్వీసెస్ 3 యూనిట్లు. ఇది ఒక యూనిట్. దీని నుంచి మనం వేసుకున్నాం అగ్రికల్చర్ నుంచి ఒక 5 మార్కులు, ఇండస్ట్రీస్ నుంచి 3-4 మార్కులు, సర్వీసెస్ నుంచి ఒక 2-3 మార్కులు, 3-4 మార్కులు వేసుకున్నాం. కానీ ఆడికే 10-12 అవుతుంది. నెక్స్ట్ 4వ చాప్టర్ చూడండి, స్ట్రక్చర్ అండ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎకానమీ అండ్ పబ్లిక్ ఫైనాన్స్. ఏమేమి ఉన్నాయి? స్ట్రక్చర్ అండ్ గ్రోత్ ఆఫ్ ఏపీ ఎకానమీ, గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ జిఎస్డిపి అండ్ సెక్టరల్ కాంట్రిబ్యూషన్, ఏపీ పర్ క్యాపిటల్ ఇన్కమ్, ఏపీ స్టేట్ రెవెన్యూ, ట్యాక్స్ అండ్ నాన్ ట్యాక్స్ రెవెన్యూ, ఏపీ స్టేట్ ఎక్స్పెండిచర్, డెప్ట్ అండ్ ఇంట్రెస్ట్ పేమెంట్, సెంట్రల్ అసిస్టెన్స్, ప్రాజెక్ట్ ఆఫ్ ఎక్స్టర్నల్ అసిస్టెంట్, రీసెంట్ ఏపీ బడ్జెట్. ఇది అంతా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, కాకపోతే కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ చేసాను. ఎందుకంటే మొబైల్ బ్యాటరీ తక్కువ ఉంది అండ్ కంటిన్యూస్గా 4-5-6 ట్యాబ్స్ ఓపెన్ చేశాను కాబట్టి మొబైల్ హ్యాంగ్ అయిపోతుంది. అందుకని నేను కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ చేశాను. తర్వాత పైకి వెళ్తే పైన 3 ఇండియన్ ఎకానమీకి సంబంధించిన ఏమిటిది? అగ్రికల్చర్ సెక్టర్, ఇండస్ట్రియల్ సెక్టర్ అండ్ సర్వీస్ సెక్టర్ అండ్ ఇండియన్ ఎకానమీ ఉంది కదా. మనం ఇండియన్ ఎకనామిక్ సర్వే చదవాలి అండ్ స్టాటిక్ ఇండియన్ ఎకానమీ చదవాలి. పైన 3 యూనిట్లలో ఉన్నాయి చూసినా, స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ, ఎకనామిక్ ప్లానింగ్ అండ్ పాలసీ, మనీ, బ్యాంకింగ్, పబ్లిక్ ఫైనాన్స్ అండ్ ఫారెన్ ట్రేడ్. వీటిలో ఎక్కువ స్టాటిక్ ఉంటుందండి. ఎకనామిక్ సర్వే నుంచి మహా అంటే ఒక 10 మార్కులు రావచ్చు. పైన 3 చాప్టర్లలో 50 మార్కులు ఇండియన్ ఎకానమీ నుంచి రావస్తే దాంట్లో 10 మార్కులే ఇండియన్ ఎకానమీ సర్వే నుంచి రావచ్చు. మిగతా 40 మార్కులు కోర్ ఆఫ్ ద స్టాటికే రావచ్చు. ఓకేనా? సో మనకి ఇండియన్ ఎకానమీ గురించి ఇప్పుడు ఏం మాట్లాడలేదు కాబట్టి తర్వాత ఇది అయిపోయిన తర్వాత దాని గురించి మాట్లాడదాంలే ఓపికన్నప్పుడు. సో మనం ఇప్పుడు ఓన్లీ 4-5 యూనిట్ల గురించే మాట్లాడుతున్నాం. సో మీకు ఇప్పుడు సిలబస్ మీద క్లారిటీ వచ్చిందండి. టైం పోయినా ప్రాబ్లం లేదండి. మీరు ఇంటూ 2 కొట్టండి, కాబట్టి ఇంటూ 1.5 కొట్టుకోండి, చూసేసుకోండి. మీకు సిలబస్ ఫస్ట్ క్లారిటీ వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఎకనామిక్ సర్వేలోకి వెళ్తాం. సో మీకు ఎకనామిక్ సర్వే కూడా మీకు డైరెక్ట్గా మీకు ఎకనామిక్ సర్వే నేను డైరెక్ట్ చెప్పాను అనుకోండి, అర్థం కాదు. 1 నిమిషం, ఎక్కడ ఉంది అది? ఈ మీమ్స్ ఒకటి. ఇదండి మీకోసం క్లియర్గా ఎకనామిక్ సర్వే మొత్తాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఎకనామిక్ సర్వే చూడండి, వీడియో పెద్దగా అవుతుందిరా బాబు, ఎలా కంటిన్యూ చేయాలా? సరే అండి, కంటిన్యూ చేసేస్తా, ఎందుకంటే మళ్ళీ ఫ్లో మిస్ అయిద్దామని. చూడండి, ఏపీ ఎకనామిక్ సర్వే మనకు ఒరిజినల్గా వాడు ఇచ్చిన డాక్యుమెంటు 421 పేజెస్ అండి. కానీ 421 పేజెస్ మనం చదవాలా? ఆ 420 పేజెస్ని చూడండి, మొత్తం వచ్చేసి 10 చాప్టర్స్ ఉన్నాయండి. ఆ 10 చాప్టర్స్ ఏమేమి ఉన్నాయో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
ఆ 10 చాప్టర్లో వేటి మీద మీరు ఫోకస్ చేయాలనేది కూడా మేము క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మీకు ఆ 421 పేజెస్లో లాస్ట్లో 86 పేజెస్ వచ్చేసి యానెక్సర్స్ అండి. యానెక్సర్స్ అంటే టేబుల్స్, పైన ఉన్న 10 చాప్టర్స్లో ఉన్న కోర్ను తీసుకెళ్ళి, అంటే దాంట్లో నుంచి టేబుల్స్ డేటా అదంతా లాస్ట్లో తీసుకెళ్ళి పెడతాడు. ఆ టేబుల్స్ మనం ఏదైనా వాటిని సిలబస్లో చదివేటప్పుడు ఇంటిగ్రేట్ చేసైనా చదువుదాం, లేదంటే సిలబస్ అగ్రికల్చర్ చదివిన తర్వాత లాస్ట్లో టేబుల్స్ని మళ్ళీ డిస్కస్ చేద్దాం. ఎందుకంటే దాంట్లో టేబుల్స్లో అన్నింటిలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే టాప్ 3 ఏంటి, బాటమ్ 3 ఏంటి, అన్ని డిస్ట్రిక్ట్ వైజ్ అంతా ఫుల్ కంప్లీట్ డేటా ఉంటుంది. ఇంత డేటా మనకు చదివినా కానీ 1-2 మార్కుల కంటే ఎక్కువ రావు. సో మనం అదే గుర్తుపెట్టుకోవద్దు. ఇప్పుడు చూడండి ఎన్ని చాప్టర్స్ ఉన్నాయి చూడండి. ఫస్ట్ చాప్టర్ వచ్చేసి జనరల్ రివ్యూ అండి. జనరల్ రివ్యూ వచ్చేసి 24 పేజీలు ఉంది. దాని తర్వాత ఏ చాప్టర్స్ ఉన్నాయి మాత్రం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. మొత్తం చూడండి, మొత్తం 10 చాప్టర్స్ ఉన్నాయి. ఆ 10 చాప్టర్స్ ఏమేమిటి ఉన్నాయి, ఏ ఫోకస్ చేయాలి, ఎక్కడి నుంచి ఏ మార్కులు రాబోతున్నాయి అనే రఫ్ ఫిగర్. నేనేం బ్రహ్మదేవుని కాదు కదా. సో నాకున్న అంటే ఒక కామన్ సెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఎక్కడి నుంచి రావచ్చు స్కోప్ ఎగ్జామినర్కి అనేది డిస్కస్ చేయబోతున్నాను. ఇప్పుడు చూడండి ఈ 10 ఉన్నాయి కదా, ఈ 10లో నుంచి చూడండి ఫస్ట్ చాప్టర్ వచ్చేసి జనరల్ రివ్యూ అండి. జనరల్ రివ్యూ అంటే ఏంటంటే మీకు ఇండెక్స్ ఉంటుందండి. ఇండెక్సే టోటల్ 421 పేజెస్లో 5 పేజెస్ ఇండెక్స్ ఉంటుంది. 5 పేజెస్ ఇండెక్స్ ఉంటుంది. 86 పేజెస్ వచ్చేసి లాస్ట్లో అనెక్సర్స్ ఉంటాయి. అది తర్వాత చూసుకున్నాం, అంత ఇంపార్టెంట్ కాదు. ఇండెక్స్ 5 పేజెస్ తీసేస్తాం బొక్క. దాని తర్వాత 86 పేజీలు లాస్ట్లో చూసుకుంటాం, అది బొక్క, అది అవసరం లేదు మనకు. ఇప్పుడు మన కోర్కు వస్తే జనరల్ రివ్యూ ఉందా. ఈ జనరల్ రివ్యూ వచ్చేసి 24 పేజెస్ ఉంది చూసినా. ఈ జనరల్ రివ్యూ అంటే దీని మీనింగ్ ఏంటంటే టోటల్ 10 చాప్టర్స్ ఉన్నాయి కదా, ఫస్ట్ చాప్టర్ జనరల్ రివ్యూ తీసేస్తే మిగతా 9 చాప్టర్స్ ఉంటాయి. ఆ 9 చాప్టర్స్లో ఉన్న హెడ్లైన్సే ఈ జనరల్ రివ్యూలో ఉంటాయి. అంటే ఏ విధంగా అయితే మనం పిఐబి డాక్యుమెంట్లో చదివేటప్పుడు స్టార్టింగ్ పిఐబిలో హెడ్లైన్స్ వచ్చేసి కిందికి వెళ్ళేసరికి పిఐబి డాక్యుమెంట్లో ఉన్న ప్రోగ్రామ్స్ వచ్చేసి స్కీమ్స్ ఉంటాయి కదా, వాటిలో నుంచి డాక్యుమెంట్స్లో ఉన్న హెడ్లైన్స్ అవుతారు కదా. మీరు 2 నుంచి 9 చాప్టర్లు చదివేటప్పుడు చదివేశారనుకోండి, ఈ చాప్టర్ చదవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ చాప్టర్ డిఫాల్ట్ కవర్ అయిపోయి ఉంటుంది. ఇది అన్ని 9 చాప్టర్లు ఉన్న హెడ్లైన్సే జనరల్ రివ్యూలో. అంటే ఇక్కడికి వచ్చేసరికి ఈ 5 ఇండెక్స్ పేజెస్ వేస్టేనా, 24 పేజెస్ వేస్టేనా, లాస్ట్లో 86 పేజెస్ ఉన్నాయి చూసినా అది వేస్టేనా. వేస్ట్ ఇన్ ద సెన్స్ అంటే ఆ 86 పేజెస్లో ఉన్న టేబుల్స్ ఉంటాయి. మేబీ కాస్ట్ టు బెనిఫిట్ రేషియో వేసుకుంటే 1-2 రావచ్చు. కానీ అంత ఇప్పుడున్న తక్కువ టైంలో మనకు తక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఎక్కువ రిటర్న్స్ రావాలి. కాస్ట్ టు బెనిఫిట్ రేషియో రావాలి. రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అంటారు, ROI, అది ఎక్కువ ఉండాలి మనం పెట్టే టైంలో. సో ఇప్పుడు జనరల్ రివ్యూ చాప్టర్ తీసేసాం. ఇప్పుడు చూడండి నెక్స్ట్ చాప్టర్స్ చూడండి. మ్యాక్రో ఎకనామిక్ అగ్రిగేట్స్, పబ్లిక్ ఫైనాన్స్, ప్రైసెస్, వేజెస్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్స్ అని ఉంది. మ్యాక్రో ఎకనామిక్ అగ్రిగేట్స్, పబ్లిక్ ఫైనాన్స్, ప్రైజెస్, వేసెస్, డిస్ట్రిబ్యూషన్. మనం 4th యూనిట్ చూసాంగా, ఏపీ ఎకానమీ 4th యూనిట్ సంబంధించి. ఏపీ ఎకానమీకి 2 యూనిట్స్ ఉన్నాయి సిలబస్లో. దాంట్లో 4th యూనిట్ ఇదే కదా, పబ్లిక్ అండ్ ఫైనాన్స్ మెన్షన్ చేశాడు. స్ట్రక్చర్ ఆఫ్ ఏపీ ఎకానమీ అన్నాడు. ఇక్కడ మ్యాక్రో ఎకనామిక్ అగ్రిగేట్స్ అయ్యే ఉంటాయి కదా, మన జిఎస్డిబి ఎంత ఉంది, పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎంత ఉంది, గ్రోత్ ఎంత ఉంది, దాని తర్వాత ప్రైసెస్, వేజెస్, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్, అదంతా 4th యూనిట్కి సంబంధించిందే కదా. ఈ ఫోన్ ఒకటి. సో ఇక్కడ చూస్తే మీరు 2nd యూనిట్ కానీ, 3rd యూనిట్ కానీ, 4th యూనిట్ కానీ ఫోన్ హ్యాంగ్ అవుతుందిరా. 2nd యూనిట్ కానీ, 3rd యూనిట్ కానీ, 4th యూనిట్ కానీ ఎన్ని ఉన్నాయి? 2nd యూనిట్ 12 పేజీలు, పబ్లిక్ ఫైనాన్స్ 6 పేజీలు ఉంది, ప్రైసెస్, వేసెస్, డిస్ట్రిబ్యూషన్ వచ్చేసి 10 పేజెస్ ఉంది. ఈ రైట్ సైడ్ రాసే చూసినా 10, 2, 3 ఇవన్నీ అనెక్సర్స్ అండి, టేబుల్స్ కింద ఉంటాయి. సో మీరు 2nd యూనిట్, 3rd యూనిట్, 4th యూనిట్ చదివారనుకోండి, మీకు ఏపీ ఎకానమీలో ఉన్న 4th యూనిట్ కవర్ అయిపోద్ది. ఆ ఏపీ ఎకానమీలో 4th యూనిట్ నుంచి ఒక 3-4 మార్కులు వస్తే దీంతోపాటు ఒక బడ్జెట్ యాడ్ చేసుకున్నామంటే ఎన్ని ఉన్నాయి? 12, 6, 18, 18, ఒక 10, 28 పేజెస్లో మళ్ళీ మ్యాక్రో ఎకనామిక్ అగ్రిగేట్స్ అని హెడ్డింగ్ ఒక పేజీ పోద్ది, పబ్లిక్ ఫైనాన్స్ అని హెడ్డింగ్ అని చెప్పి ఒక పేజీ పోద్ది, ప్రైజెస్, వేజెస్, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ అని ఒక పేజీ పోద్ది. ఉన్న 28 పేజీలో 3 పేజెస్ అక్కడే వెళ్ళిపోయినాయి. ఎందుకంటే జస్ట్ హెడ్డింగ్సే, ఏముండదు. పోతే 25 పేజెస్ ఉంటుంది. ఆ 25 పేజెస్లో కూడా ఒక 10 పేజీలు మొత్తం బొమ్మలే ఉంటాయి, చార్ట్, ఫ్లో చార్ట్స్ ఉంటాయి. అంటే మీరు చదవాల్సింది 15 నుంచి 13 పేజెస్ మాత్రమే ఉంటుంది. ఈ 15 నుంచి 13 పేజీలు చదివితే మీకు ఆ నుంచి 3 మార్కులు వస్తాయి, డెడ్ ఈజీగా వచ్చేస్తాయి 3 మార్కులు. ఓవరాల్గా అది మహా అంటే ఈచ్ చాప్టర్ 2 గంటల కంటే ఎక్కువ పట్టదు, 2 గంటలు టూ మచ్. సో 3 చాప్టర్లు కలిపి కూడా 5 నుంచి 6 గంటలు, లేదా హాఫ్ డే కూడా పట్టదు. 6 గంటలు కూర్చుంటే ఆ 3 యూనిట్లు అయిపోతాయి. సో మీరు ఇక్కడ కంగారు పడాల్సిన అవసరం లేదు. ఈ 3 యూనిట్ల గురించి ఏపీ ఎకానమీలో 4th యూనిట్ మీరు కంగారు పడాల్సినప్పుడు ఇది ఈజీ, డెడ్ ఈజీ. ఎందుకంటే జస్ట్ 28 పేజెస్ ఉన్నాయి. ఆ 28 పేజెస్లో 3 పేజెస్ వచ్చేసి ఈచ్ పేజ్కి ఒక పేజ్ పోద్ది. అంటే మ్యాక్రో ఎకనామిక్ అగ్రిగేట్స్ ఒక హెడ్డింగ్ ఉంటుంది, ఆ పేజ్ ఫస్ట్ పేజ్ వెళ్ళిపోయినట్టే. తర్వాత పబ్లిక్ ఫైనాన్స్ ఫస్ట్ పేజ్ వెళ్ళిపోయినట్టే. సో అక్కడ 28 పేజీలు కూడా మీకు 25 పేజీలు, 25 పేజీలో కూడా 10 పేజెస్ మీకు బొమ్మలే ఉంటాయి. సో 15 పేజీలు మీరు చదవాల్సింది. ఆ 10 పేజీలు కూడా గ్యాప్లు ఎక్కువ ఉంటాయి, ఈజీగా చదివేయచ్చు. వితిన్ 6 అవర్స్లో కొట్టేయచ్చు అనమాట. అమ్మ హ్యాంగ్ అయిపోతుందిరా.
సో ఇప్పుడు సెకండ్ థర్డ్ ఫోర్త్ యూనిట్ పక్కన పెట్టండి, ఫోర్త్ యూనిట్కి సంబంధించి దానికి బడ్జెట్ యాడ్ చేసుకుంటాం సరిపోతుంది. ఇప్పుడు మన అసలు సిసలు రాజాలు స్టార్ట్ అయిపోతారు. అసలు సిసలు రాజాలు ఏంది? ఇది మనకు అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టర్. ఎన్ని పేజెస్ ఉంది? ఇది కూడా 58 పేజెసే. 420 పేజీల ఎకనామిక్ సర్వేలో మెయిన్ మనం 58 పేజీలు చదివితే 5 మార్కులు 6 మార్కులు 7 మార్కులు రావచ్చు, స్కోప్ ఉంది. తర్వాత ఇండస్ట్రీస్ 28 పేజెసే. మళ్ళీ ఈ 58 పేజీలో ఫస్ట్ పేజెస్ వచ్చేసి అగ్రికల్చర్ అలైడ్ యాక్టివిటీస్ అని చెప్పి ఫస్ట్ పేజ్ ఉంటుంది, అది చదవాల్సిన అవసరం లేదు, 57 పేజీలే. మళ్ళీ ఇండస్ట్రీస్లో 28 పేజెస్, ఫస్ట్ పేజెస్ ఇండస్ట్రీస్ అని ఉంటుంది, చదవాల్సిన అవసరం లేదు, 27 పేజెసే. తర్వాత అగ్రికల్చర్ ఇండస్ట్రీస్ మెయిన్ కోర్ ఇది చదువుతాం కోర్, ఎందుకంటే మనకి అగ్రికల్చర్ అలైడ్ సెక్టర్ ఇండస్ట్రీస్ అని సిలబస్లో క్లియర్గా మెన్షన్ చేశాడు. దాని తర్వాత సర్వీస్ సెక్టర్ అని క్లియర్గా మనకు డాక్యుమెంట్లో లేదు, కాకపోతే ఎకనామిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని ఉంది. మీరు అబ్జర్వ్ చేస్తే సెవెంత్ 8th యూనిట్ చూడండి, ఎకనామిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ 64 పేజీలు 94 పేజీలు అంటే 158, అంటే ఆల్మోస్ట్ 160 పేజెస్ ఉంది. మీకు టైం లేదు, ఆ 160 పేజెస్ స్కిప్ చేశారా అనుకుందాం, ఎన్ని మార్కులు లూజ్ అవుతారు మీరు? ఆల్రెడీ అగ్రికల్చర్ సెక్టర్ నుంచి 5 మార్కులు రావుతాయి, ఇండస్ట్రీస్ నుంచి 3-4 మార్కులు వస్తాయి, 5 + 3 8 9 10 వేస్తున్నాయి. మహా అంటే దీని నుంచి 3 మార్కులు రావాలి, లేదా 4 మార్కులు వరస్ట్ రావు, 3 మార్కులు వేస్తున్నాం, 3 మార్కులు లూజ్ అవుతారు. 160 పేజీలు మీరు స్కిప్ చేస్తే 3 మార్కులే లూజ్ అయ్యింది. దాంట్లో కూడా 3-4 మార్కుల్లో కూడా 2 మార్కులు ఎక్కడి నుంచి వస్తాయని మనం ప్రిడిక్ట్ చేయొచ్చు. ఆ ప్రిడిక్షన్ చేసిన ఏరియాస్ ఫోకస్ చేద్దాం. ఇరిగేషను, దాని తర్వాత హెల్త్, ఎడ్యుకేషన్, కొన్ని సెక్టార్స్ ఉంటాయి, పట్టుకుంటే క్వశ్చన్ వచ్చింది అక్కడ, వాటిని ఫోకస్ చేద్దాం, ఈజీగా వచ్చింది. 160 పేజీలు మొత్తం చదవాల్సిన అవసరం లేదు, స్మార్ట్ వేగా చదువుతామండి. ఆ రైట్ సైడ్ ఉన్న 8, 21 టేబుల్స్, సో మీకు అక్కడ క్లారిటీ ఆ పక్కన పెట్టేస్తాం. ఆ 7, 8 చాప్టర్లను పక్కన పెట్టేస్తాం. ఇప్పుడు 9 చాప్టర్ ఉంది, పావర్టీ, ఎంప్లాయ్మెంట్, అన్ఎంప్లాయ్మెంట్. ఖచ్చితంగా ఒక క్వశ్చన్ రావాల్సిందే, 100% దాని నుంచి క్వశ్చన్ రావాల్సిందే. ఎస్డిసిస్ ఉంది, ఎస్డిసిస్ మీద 100% మీకు ఆల్రెడీ నేను ఇంతకుముందు ఏపీ ర్యాంకులు డిఫరెంట్ ఎస్డిసిస్లో ఎంత ఉందని చెప్పి ఫ్లో చార్ట్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. అదే ఫ్లో చార్ట్ను తీసుకెళ్ళి నా టెలిగ్రామ్ గ్రూప్లో పెట్టాను, మైండ్ మ్యాప్, అది మీరు చూసుకొని ఉంటారు. ఆల్రెడీ ఏపీ హిస్టరీలో ఏపీ హిస్టరీ పార్ట్ 1లో ఎక్స్ప్లెయిన్ చేశాను. దాని తర్వాత ఎకనామిక్ సర్వేలో కూడా దీపం 2 స్కీమ్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఖచ్చితంగా 100కి 200% దాని నుంచి క్వశ్చన్ వచ్చింది, 100కి 200% దాని నుంచి క్వశ్చన్ వచ్చింది. మీరు దాని తర్వాత మిగతా ఎస్డిసి మిగతా సంబంధించి ఒక క్వశ్చన్ రావచ్చేమో. మీకు ఆల్రెడీ అగ్రికల్చర్ నుంచి 5 క్వశ్చన్స్ వేసుకున్నాం, ఇండస్ట్రీస్ నుంచి 3 క్వశ్చన్లు వేసుకున్నాం, 5, 3, 8. పావర్టీ, ఎంప్లాయ్మెంట్ నుంచి ఒక క్వశ్చన్ వేసుకో 9. ఎస్డిసి నుంచి మినిమం 2 రావాలి, హాట్ ఫేవర్ టాపిక్. 2 వేసుకున్నా కానీ 11 అవుతుంది, పోనీ 1 వేసుకుందాం 10. దాని తర్వాత పైన ప్రైసెస్ ఉంది, పబ్లిక్ ఫైనాన్స్, దాని నుంచి 3 వేసుకున్నాం 13. దాని తర్వాత మహా అంటే ఎకనామిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం 160 పేజీలు చదివితే మీకు వచ్చేది ఎన్ని మార్కులు? 3 మార్కులు 4 మార్కులు కూడా రాదు. దాంట్లో కూడా ఏంది హెల్త్, ఇరిగేషను, ఎడ్యుకేషన్ లాంటి కోర్ సెక్టర్స్ చదివితే 1-2 మార్కులు పడిపోతాయి. దానికోసం 160 పేజీలు చదవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే 420 పేజీల ఎకనామిక్ సర్వే చదవాల్సిన అవసరం లేదు. టోటల్ ఎకనామిక్ సర్వే మొత్తం చదివితే మీకు వచ్చే మార్కులు అండ్ యావరేజ్గా 15 మార్కులు అనుకుంటే మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సింది అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టారు 58 పేజీలు అండ్ యావరేజ్గా 10 పేజీలు రోజులు చదువుకున్న 6 రోజులు చదివితే అగ్రికల్చర్ అయిపోతే 5 మార్కులు వచ్చేస్తాయి. తర్వాత ఇండస్ట్రీస్ 30 పేజెస్, 30 కూడా లేదు, 27 పేజీలు, రోజు 9 పేజీలు చదివినా 27 పేజీలు చదివితే 3 రోజులు అయిపోద్ది. ఆ నుంచి ఒక 3-4 మార్కులు వచ్చేస్తాయి. అడిగి ఎన్ని మార్కులు? 8 మార్కులు కవర్ అయిపోయినాయి. దాని తర్వాత పావర్టీ, ఎంప్లాయ్మెంట్, అన్ఎంప్లాయ్మెంట్ 14 పేజీలు, ఒక రోజులో కొట్టేయచ్చు, లేదా 2 రోజులు కొట్టేస్తే ఆ నుంచి ఒక మార్కు రావచ్చు. తర్వాత ఎస్డిసిస్ 20 పేజెస్, 2 రోజులు 3 రోజులకు పెట్టేస్తే డైలీ 1 గంట 2 గంటలు 3 గంటలకు వస్తే అయిపోద్ది. ఇక్కడనే మీకు మార్కులు వచ్చేసినాయి. అంటే మీరు చదవాల్సింది అక్కడ 58, ఒక 28, అంటే 57, 58, 28, 50, ఒక 20, 70, 8, 8, 16, 70, ఒక 16, 86. ఈ 86లో కూడా 2 పేజీలు తీస్తే 84 పేజీలు చదివితే 8 మార్కులు వస్తున్నాయి. పైన 8 కాదు, ఇంకా ఎక్కువ వస్తాయి. తర్వాత కిందికి వస్తే 14 + 24, 34 మార్కులు చదివితే ఇక్కడ నుంచి ఒక 2-3 మార్కులు వస్తాయి. మీరు చదివేది ఎంత అండి? ఆడొక 84 పేజీలు, ఇక్కడికి వస్తే 84, ఒక 20, 104, ఒక 14, 108, 118, అంటే 118 పేజీలు చదువుతున్నారు. 118 పేజీలు చదివితే మీకు వచ్చే స్కోర్ ఎంత? ఆ నుంచి 5, 3, 8, 8, 2, 10, 11 మార్కులు ఇక్కడే వస్తున్నాయి. టోటల్ 421 పేజీల ఎకనామిక్ సర్వేలో జస్ట్ 100 నుంచి 120 పేజీలు, డైలీ 10 పేజీలు చదివినా 12 రోజులు అయిపోద్ది, మీకు 12 మార్కులు వస్తున్నాయి. టోటల్ 15 మార్కులు అని వేసుకుంటే 12 మార్కులు మీ కళ్ళ ముందే కనిపిస్తున్నాయి. పోనీ 10 మార్కులు అనుకోండి, కళ్ళ ముందే కనిపిస్తున్నాయి. దాని తర్వాత ఎకనామిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లాస్ట్లో చదువుతారు, ఓపిక ఉంటే చదువుతారు, లేదంటే వదిలేస్తారు. గొంతు ఎండిపోతుందండి, నాకు మాట్లాడడానికి రావట్లేదు. లక్కీగా రూమ్లో వాటర్ లేవు. నేను వీడియో కట్ చేద్దామంటే మళ్ళీ ఫ్లో మిస్ అయిద్దని చెప్పి నా వల్ల కావట్లేదు, అందుకని నేను ఫ్లోలో ఫాస్ట్ కొట్టేస్తా. ఇక్కడ నుంచి చూడండి. దాని తర్వాత మ్యాక్రో ఎకనామిక్ అగ్రిగేట్స్, పబ్లిక్ ఫైనాన్స్, ప్రైజెస్, వేజెస్ డిస్ట్రిబ్యూషన్ ఉంది. వీటి నుంచి మళ్ళీ ఎక్కడి నుంచి మార్కులు రావాలి?
ఒకటి 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 మార్క్ వేసుకున్న 3 మార్కులు ఇక్కడ నుంచి వస్తాయి. ఆడనే 5 మార్కులు 3 మార్కులు 8 9 10 ఇక్కడ 13. దాని తర్వాత ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎకనామిక్ స్ట్రక్చర్ 160 పేజీల నుంచి ఎక్కడి నుంచి రావాలి, బడ్జెట్ నుంచి ఎక్కడ రావాలి, ఇంత చీప్లో వేసుకున్న ఎన్ని మార్కులు వస్తున్నాయి. సో మీకు ఇది టోటల్ ఎకనామిక్ సర్వే కంప్లీట్ ఓవర్ వ్యూ. ఇది లాస్ట్లో అనెక్సర్ టేబుల్స్ అని 20 మొత్తం 10 చాప్టర్స్ ఉన్నాయి. 10 చాప్టర్స్లో జనరల్ రివ్యూ 24 పేజెస్ అవసరం లేదు. ఎందుకు అవసరం లేదంటే 9 చాప్టర్స్లో ఉన్న హెడ్లైన్సే జనరల్ రివ్యూస్లో ఉంది. తర్వాత మ్యాక్రో ఎకనామిక్ అగ్రిగేట్స్ అని 12 పేజీలు ఉంది. పబ్లిక్ ఫైనాన్స్ 6 పేజీలు ఉంది. ప్రైజెస్ వేసెస్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ అని 10 పేజీలు ఉంది. రైట్ సైడ్ ఉన్న 10, 2, 3 ఉన్నాయి చూసినా అవి వదిలేండి, అవి టేబుల్స్ లాస్ట్లో చూసుకుందాం కావాలంటే. ఈ 3 చాప్టర్లు చదివితే మీకు 3 నుంచి 4 మార్కులు వస్తాయి. వితిన్ 6 అవర్స్ కూర్చుంటే మొత్తం 3 చాప్టర్స్ వెళ్ళిపోతాయి. దాని తర్వాత మెయిన్ కోర్ ఆఫ్ ద కోర్ అగ్రికల్చర్ అలైడ్ సెక్టర్ స్టార్ట్ అయిపోద్ది. తర్వాత ఇండస్ట్రీస్ స్టార్ట్ అయింది. దాని తర్వాత ఈ ఎకనామిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పక్కన పెడదాం. ఎందుకంటే 160 పేజీలు చదివితే మనకు వచ్చేది 3 మార్కులు 4 మార్కులు. దాంట్లో కూడా స్మార్ట్లో చదివితే 2-3 మార్కులు వస్తాయి. దాన్ని పక్కన పెడదాం. పవర్టీ ఎంప్లాయ్మెంట్ అన్ఎంప్లాయ్మెంట్ ఎస్డీస్ చదివితే కలిపింది. ఇప్పుడు మీకు ఓవరాల్గా ఎకనామిక్ సర్వే మీద ఏమేమి కాంపోనెంట్స్ ఉన్నాయి, వాట్ ఈజ్ వాట్ అనేది మీకు ఫుల్ క్లారిటీ వచ్చింది. ఈ రైట్ సైడ్ 86 పేజెస్ ఉన్నాయండి. 86 పేజెస్ అంటే ఫస్ట్ పేజీ ఎనెక్సర్స్ అనే పేజ్ ఉంటుంది, తీసేస్తే 85 పేజీలు. ఆ 85 పేజీలు ఏమేమి ఉంటాయి టోటల్ చూడండి. మ్యాక్రో ఎకనామిక్ అగ్రిగేట్స్ మీద 10 టేబుల్స్, ఆ 10 టేబుల్స్, పబ్లిక్ ఫైనాన్స్ మీద 2 టేబుల్స్, ప్రైజెస్ వేజెస్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్స్ మీద 3 టేబుల్స్, అగ్రికల్చర్ అలైడ్ యాక్టివిటీస్ మీద 29 టేబుల్స్, ఇండస్ట్రీస్ మీద 9 టేబుల్స్, ఎకనామిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద 8 టేబుల్స్, సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద 21 టేబుల్స్, పవర్టీ ఎంప్లాయ్మెంట్ అన్ఎంప్లాయ్మెంట్ మీద 3 టేబుల్స్ ఉన్నాయి. అంటే ఎస్డీజీస్ మీద టేబుల్స్ లేవు, జనరల్ రివ్యూస్ మీద టేబుల్స్ లేవు, మిగతా అన్ని చాప్టర్స్ మీద టేబుల్స్ ఉన్నాయి. టోటల్ 86 అంటే 10 + 2 12, 12 + 3 15, 15 + 1 29 అంటే 15 + 30 45, 44, 44 + 9 44, 9 అంటే 54, 53, 53 + 8 అంటే 61, 61 + 1 61, 71, 81, 83, 83 + 3 84, 85 అంటే ఒక పేజ్ తీసేస్తే ఒక 85, 86 రఫ్ పేజ్గా 86 తీసేస్తే ఈ టేబుల్స్. దాంట్లో మనకు అంత ఇంపార్టెంట్ కాదు, 86 పేజెస్ లాస్ట్లో చూసుకుంటాం. ఇప్పుడు మీకు కంప్లీట్గా ఎకనామిక్ సర్వే టోటల్ ఎన్ని పేజెస్ ఉంది, ఆ ఎన్ని పేజెస్లో ఏ చాప్టర్స్ ఇంపార్టెంట్, ఏ చాప్టర్స్ ఎన్ని పేజెస్లో ఉన్నాయి, దాంట్లో మనం ఏది ఫోకస్ చేయాలి, ఫస్ట్ అగ్రికల్చర్ ఫోకస్ చేయాలి. అగ్రికల్చర్కి ఎన్ని పేజెస్ ఉన్నాయి, దాని తర్వాత ఇండస్ట్రీస్ ఎన్ని పేజెస్ ఉన్నాయి, దాని తర్వాత పవర్టీ ఎంప్లాయ్మెంట్ ఎన్ని పేజెస్ ఉన్నాయి, ఎస్డీజీస్ ఎన్ని పేజెస్ ఉన్నాయి, దాని తర్వాత ఉన్న మ్యాక్రో ఎకనామిక్ అగ్రిగేట్స్ పబ్లిక్ ఫైనాన్స్ ప్రైజెస్ బేస్డ్ డిస్ట్రిబ్యూషన్స్ ఎన్ని పేజెస్ ఉన్నాయి, దాంట్లో ఎన్ని టేబుల్స్ ఉన్నాయి, జనరల్ రివ్యూస్ చదవాలా, లాస్ట్లో చదవాలా, అది చదివితే ఎంత యూజ్ అయింది ఏంది దాంతో క్లారిటీగా. ఇప్పుడు ఎకనామిక్ సర్వేలో ఉన్న 420 పేజెస్లో హార్డ్లీ ఒక 100 నుంచి 150 పేజెస్ మన కోర్ ఆఫ్ ద కోర్ సిలబస్ చదివితే అర్థమైంది. టూ మచ్ కాంప్లికేట్ చేసుకోవద్దు. అమ్మా నెక్స్ట్ ఏం చెప్దాం అనుకున్నా, ఎక్కడ ఇది చూడండి. అసలు ఎకనామిక్ సర్వేది టోటల్ ఓపెన్ అవ్వట్లేదు, ఇది హ్యాంగ్ అయిపోతుందండి ఫోన్, ఎందుకంటే చాలా ట్యాబ్స్ ఓపెన్ చేయాలి. చూడండి 421 ఫోన్ కూడా ఛార్జింగ్ 420 పేజెస్ అండి, 420 పేజెస్ ఉంది. మీరు వేదిక్ మ్యాథ్స్ అండి, వేదిక్ మ్యాథ్స్ అంటే ఒక కాంప్లెక్స్ టాపిక్ తీసుకొని స్ప్లిట్ చేసి మెర్జ్ చేసుకోవడం. అంటే ఒకే టాపిక్ని అంతా చదవలేము, ఒకేసారి అంతా చదవలేము. సో ఇట్లా 421 పేజెస్ ఉంది. ఈ 421 పేజెస్ ఒకేసారి చదవడం కష్టం, ఫోన్ కంప్లీట్ హ్యాంగ్ అయిపోతుందండి. మీకు చూపిస్తా. ఇప్పుడు ఇదిగోండి అగ్రికల్చర్ ఎనెక్సర్స్ అని చెప్పే కదా, ఎనెక్సర్స్ అంటే ఇవి లాస్ట్లో 86 పేజెస్ టేబుల్స్. ఇవన్నీ ఇట్లా టేబుల్స్ ఉంటాయి, 86 పేజెస్. ఇవన్నీ ఎవడు గుర్తుపెట్టుకుంటాడండి, ఇంత డేటా ఎవరికైనా గుర్తుంటుందా? లాస్ట్లో టైం ఉంటే దాంట్లో ఇంపార్టెంట్ అన్నీ కాదు, అన్ని టేబుల్స్ ఇంపార్టెంట్ కాదు, కొన్ని డేటా చాలా ఇంపార్టెంట్ ఉన్నాయి. అవి చూద్దాం. ఒక 2-3 మార్కులు రావడానికి స్కోప్ కూడా ఉంది వీటిలో. ఎక్కడి నుంచి మార్కులు తీసుకొస్తాడండి వాడు, పేపర్ సెటర్. ఇక్కడ ఇన్ని టేబుల్స్ ఉన్నాయి, అన్ని టేబుల్స్ మనం గుర్తుపెట్టుకోలేం. దాంట్లో టాప్ ఏంటి బాటమ్ ఏంటి అనేది చూసుకోవాలి, అవి చూసుకుంటాం. దాని తర్వాత ఒక్క నిమిషం మీకు ఇంకొకటి చూపించాలి. ఇండెక్స్ చూడండి. ఇది స్టార్టింగ్ సర్వే 23-24. ఇదంతా 5 పేజెస్. దాంట్లో సెకండ్ పేజ్ వేస్ట్, థర్డ్ పేజ్ వేస్ట్. ఇది జనరల్ రివ్యూ, తర్వాత మ్యాక్రో ఎకనామిక్ అగ్రిగేట్స్, పబ్లిక్ ఫైనాన్స్. ఫస్ట్ జనరల్ రివ్యూ తీసేయండి. మ్యాక్రో ఎకనామిక్ అగ్రిగేట్స్, పబ్లిక్ ఫైనాన్స్, ప్రైజెస్ వేజెస్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ ఆడికి అయిపోయింది. ఆ 3 యూనిట్లు ఎకానమీలో 4th యూనిట్ కిందకి వస్తాయి. తర్వాత అగ్రికల్చర్ అండ్ అలైడ్ యాక్టివిటీస్, ఇండస్ట్రీస్ ఆ 2 యూనిట్లు. ఎకనామిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లు ఏమేమి ఉంటాయి, ఇరిగేషన్, పవర్, టీఆర్&బి, పోర్ట్స్ అండ్ ఎయిర్పోర్ట్స్, ఐటీ అండ్ ఈసీ. తర్వాత సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఎడ్యుకేషన్, హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, రూరల్ డెవలప్మెంట్ ఉన్నాయి. 7-8 చాలా పెద్ద చాప్టర్లు. పావర్టీ ఎంప్లాయ్మెంట్ అన్ఎంప్లాయ్మెంట్, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, ఎనెక్సర్స్. ఏ చాప్టర్స్ ఎన్ని పేజెస్ ఉందో మీకు క్లారిటీ ఇచ్చాను. దాని తర్వాత ఇప్పుడు నేను అన్ని చాప్టర్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేను కదా, ఒక
అగ్రికల్చర్ చాప్టర్ మాత్రమే నేను ఓవర్వ్యూ ఇస్తాను. ఇప్పుడు అగ్రికల్చర్ చాప్టర్ చూద్దాం. ఇప్పుడు అగ్రికల్చర్ చాప్టర్ ఉంది, 58 పేజెస్ ఉంది. ఇదో టోటల్ మీకోసం ఎక్స్ప్లెయిన్ చేయడానికి చూసాను. అగ్రికల్చర్ చాప్టర్ ఏపీ సర్వేలో 58 పేజ్ ఉంది. 5 మార్క్స్ వేసుకుందాం. 7 రావులే, 5 to 7 అనుకుని 5 వేసుకుందాం. టోటల్ లిస్ట్ ఆఫ్ కాన్సెప్ట్స్ ఏమన్నాయో చూద్దాం. అగ్రికల్చర్ ఉంది. ఈ అగ్రికల్చర్ మొత్తం టోటల్ 58 పేజీలో 18 పేజీలు అగ్రికల్చర్ ఉంది. దాని తర్వాత కోఆపరేషన్ ఉంది, తర్వాత హార్టికల్చర్ ఉంది, దాని తర్వాత యానిమల్ హస్బెండరీ ఉంది, దాని తర్వాత ఫిషరీస్ ఉంది, దాని తర్వాత ఫారెస్ట్ ఉంది, తర్వాత ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఉంది, సెరికల్చర్ ఉంది, అగ్రికల్చర్ మార్కెటింగ్ ఉంది. సో ఇలా 9 టాపిక్స్ మన ఏపీ ఎకనామిక్ సర్వేలో అగ్రికల్చర్ అనే చాప్టర్లో ఈ 9 కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఈ 9 కాన్సెప్ట్స్లో అగ్రికల్చర్ ఖచ్చితంగా చదవాల్సిందేనా? కోఆపరేషన్, అగ్రికల్చర్, అల్లైడ్ సెక్టర్స్ అని క్లియర్గా మన సిలబస్లో మెన్షన్ చేశాడు. అగ్రికల్చర్ ఉంది, కోఆపరేషన్ గురించి ఉంది, అగ్రికల్చర్ అండ్ అల్లైడ్ సెక్టర్స్లో హార్టికల్చర్ మెన్షన్ చేశాడు, యానిమల్ హస్బెండరీ మెన్షన్ చేశాడు, ఫిషరీస్ మెన్షన్ చేశాడు, ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మెన్షన్ చేశాడు, అగ్రికల్చర్ మార్కెటింగ్ మన సిలబస్లో డైరెక్ట్గా మెన్షన్ చేశాడు. మీకు అందుకే మీకు సిలబస్ డైరెక్ట్గా స్టార్టింగ్లో మెన్షన్ చేసింది. సో నేను ఓన్లీ ఒక అగ్రికల్చర్ పార్ట్ మాత్రం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇండస్ట్రీస్, సర్వీస్ సెక్టర్స్ని మొత్తం చూపించాను. ఇప్పటికే వీడియో చాలా పెద్దగా అయింది. 99.95% పీపుల్ ఎవరు చూడరు నాకు తెలుసు. బట్ స్టిల్ 1-2% పీపుల్ అట్లీస్ట్ 1.5 or 2 పెట్టుకొని కొట్టేసి చూస్తారని వాళ్ళ కోసమే చేస్తున్నాను. నా గొంతు ఎండిపోతున్నా కూడా చేయడానికి కారణం ఏంటంటే యూజ్ అవ్వాలని. ఎందుకంటే చాలామంది క్లారిటీ ఉండదు, సిలబస్ మీద క్లారిటీ ఉండదు. ఆ సిలబస్ క్లారిటీ తెప్పియడం కోసమే నేను ఇంత కష్టపడి చేసేది. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం, డైరెక్ట్గా ఏపీ ఎకనామిక్ సర్వే తీసేసి ఎయిదర్ నేను చెప్పాలనుకుంటే, అంటే మీ దగ్గర నుంచి వచ్చే రెస్పాన్స్ని బట్టి, అరే అట్లీస్ట్ 10% పీపుల్ కూడా లైక్ చేయట్లేదండి. 1000 పీపుల్ వ్యూవర్స్ ఉంటే 1000 పీపుల్స్ ఉంటే 10%, ఈవెన్ 100 పీపుల్స్ కూడా లైక్ చేయట్లేదు. అట్లీస్ట్ ఆ లైక్స్ పర్సంటేజ్ రేషియో 25% to 30%. అంటే ఒక 1000 మెంబర్స్ వ్యూ చేసినప్పుడు ఒక 200 పీపుల్ ఆ 300 పీపుల్ లైక్ చేస్తే నాకు ఎఫర్ట్స్ పెట్టాలని ఉంటుందండి. ఎందుకంటే ప్రతి మనిషి లైఫ్లో ఏ పని చేసినా ఒక మోటివేషన్ ఉంటుందండి. ఆ మోటివేషన్ వచ్చేసి 2 రకాల మోటివేషన్ ఉంటుంది. మీకు ఎవరన్నా ఆర్బీఐ మేనేజర్ గ్రేడ్ బి ఎగ్జామ్ రాసినా, లేదా సెబీ గ్రేడ్ ఏ ఆర్ గ్రేడ్ ఏ మేనేజర్ ఎగ్జామ్ రాసినా కానీ దాంట్లో ఫైనాన్స్ అండ్ మేనేజ్మెంట్ అనే ఒక పేపర్ ఉంటుంది. దాంట్లో మేనేజ్మెంట్ అనే ఒక చాప్టర్ ఉంటుంది. మేనేజ్మెంట్ అనే చాప్టర్లో మోటివేషన్, కమ్యూనికేషన్, లీడర్షిప్, జనరల్ మేనేజ్మెంట్, హెచ్ఆర్డి అండ్ కార్పొరేట్ గవర్నెన్స్ అనే 6 చాప్టర్లు ఉంటాయి. 6 చాప్టర్లు కంప్లీట్లీ ఎంబీఏకి రిలేటెడ్. నేను ఎప్పుడో రాశానులేండి, ఫెయిల్ అయ్యాను. అంటే ఒకసారి టైర్ 1 ప్రిలిమ్స్లోనే పోయింది, తర్వాత టైర్ 1, టైర్ 2 అంటే స్టేజ్ 2కి వెళ్ళాను, మెయిన్స్ రాశాను, బోత్ సెబీ అండ్ ఆర్బీఐ గ్రేడ్ బి. తర్వాత స్టేజ్ 2 అయింది, మళ్ళీ తర్వాత ఇంటర్వ్యూ పోయింది, తర్వాత మళ్ళీ ప్రిలిమ్స్ అయిపోయింది మళ్ళీ రాస్తే. సో ఇంకా దాన్ని పక్కన పెట్టేశాను. సో నాకు ఐడియా ఉంది, ఎందుకంటే దాంట్లో మోటివేషన్ అనే చాప్టర్ ఉంటుంది. ఒక పర్సన్ మోటివేట్ అయ్యేది ఎప్పుడంటే 2 ఫ్యాక్టర్స్ వల్ల మోటివేట్ అవుతారండి. ఇప్పుడు మీరే ఉన్నారు, గ్రూప్ 2 ఎగ్జామ్ మీరు ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారు. మీ మోటివేషన్ ఫ్యాక్టర్ ఏంటండి? 2 రకాల మోటివేషన్స్ ఉంటాయండి మనిషికి. ఫస్ట్ది వచ్చేసి ఇంట్రిసినిక్ మోటివేషన్ అంటారు, రెండోది వచ్చేసి ఎక్స్ట్రినిక్ మోటివేషన్. ఇంట్రిసినిక్ అంటే విత్ ఇన్ అండి, ఆత్మ లోపల, అంటే మన లోపల మనకు సంతృప్తి పరిచేది. ఎక్స్ట్రినిక్స్ ఫ్యాక్టర్స్ అంటే ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్, అంటే నాకు ఈ జాబ్ వస్తే నాకు కట్నం వస్తుంది, 1 కోటి రూపాయలు కట్నం వస్తుంది, లేదా 50 లక్షలు కట్నం వస్తుంది, నాకు కారు కొనుక్కోవచ్చు, సొసైటీలో నాకు జనాల్లో నాకు వాల్యూ ఇస్తారు, లేదంటే నేను గ్రూప్ 2 జాబ్లో నేను డబ్బులు దొబ్బొచ్చు. అంటే కొంతమంది నెగిటివ్ థాట్స్లో ఉంటారు. ఎక్స్ట్రినిక్స్ ఫ్యాక్టర్స్ ఇవన్నీ, లంచం తీసుకోవచ్చు, ఇట్లా డిఫరెంట్ మైండ్ సైకిల్స్తో ఉంటారు. ఇవన్నీ కూడా ఎక్స్ట్రినిక్స్ ఫ్యాక్టర్స్. అంటే నాకు డబ్బులు కావాలి, సొసైటీలోంచి నాకు కారు కావాలి, కట్నం కావాలి, ఇవన్నీ ఎక్స్ట్రినిక్స్ ఫ్యాక్టర్స్. లేదంటే ఏదైనా చేయాలి. ఇంట్రిసినిక్ ఫ్యాక్టర్స్ అంటే నేను ఈ జాబ్లోకి వెళ్తే నేను ప్రజలకు సేవ చేయగలగాలి, లేదంటే నాకు జాబ్ సేఫ్టీ ఉంటుంది, లేదంటే మా ఫ్యామిలీకి నా వల్ల రెస్పెక్ట్ పెరిగిద్ది, మా పేరెంట్స్కి నేను ఈ జాబ్ కొట్టడం వల్ల మా పేరెంట్స్ నాకు రెస్పెక్ట్ ఇస్తారు, నాకు ఇస్తారు, మా పేరెంట్స్కి రెస్పెక్ట్ ఇస్తారు. ఇలాంటివి నేను ఇంట్రిసినిక్స్ ఫ్యాక్టర్. నేను ఇప్పుడు వీడియోస్ ఈ క్రూషియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే నాకు ఎక్స్ట్రినిక్స్ ఫ్యాక్టర్స్ కాదండి. ఎక్స్ట్రినిక్స్ ఫ్యాక్టర్ అంటే మనీ, డబ్బు ఇలాంటివి. నాకు డబ్బు రావట్లేదే, నేను డబ్బు కోసం చేయట్లేదు. యూట్యూబ్లో నాకు డబ్బు రావు, నేను ఫ్యాకల్టీని కాదు, నేను కోచింగ్ ఇన్స్టిట్యూట్ కాదు, నేను టెస్ట్ సిరీస్ కండక్ట్ చేయట్లేదు, మెంటర్షిప్ చేయట్లేదు. ఎందుకంటే నేను చేయనవి, నాకు అవసరం లేదు. స్టూడెంట్స్ని మోసం చేయాలని బయట కొంతమంది ఉంటారు. మామూలుగా చెప్తున్నా, మామూలుగా అది అంతా అనవసరం లేదు. నాకేంది, నా పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు హెల్ప్ చేయడం ఎవరికన్నా, సో అది కావాలి. సో నేను ఇక్కడ ఇంట్రిసినిక్ మోటివేషన్ ఏంది, ఇప్పుడు నాకు మీ దగ్గర నుంచి వచ్చే లైక్స్ కానీ, కామెంట్స్ కానీ, షేర్స్ కానీ, పాజిటివ్ ఫీడ్బ్యాక్ కానీ ఉన్నదనుకో, అది నాకు ఇంట్రిసినిక్ మోటివేటింగ్ ఫ్యాక్టర్. అంటే సే పీపుల్ ఆర్ లైకింగ్, పీపుల్ ఆర్ కామెంటింగ్ గుడ్, పీపుల్ హ్యావ్ పాజిటివ్ అప్రోచ్ టువర్డ్స్ మీ, ఇలాంటి పాజిటివ్ అప్రోచ్ ఉన్నప్పుడు నాకు చేయాలనిపించింది. ఎందుకంటే నేను ఇంట్రిసినిక్ మోటివేషన్తో నేను వీడియోస్ చేస్తున్నా. అదే ఇప్పుడు కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయండి, కోచింగ్ ఇన్స్టిట్యూట్స్కి మీరు లైక్ చేసినా లైక్ చేయకపోయినా, అండ్ మోస్ట్ ఆఫ్ ద కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ ఎందుకు నెగిటివ్ వాళ్ళు కామెంట్స్ హైడ్ చేసుకుంటారా అంటే మీరు నెగిటివ్ కామెంట్స్ పెడతారండి. పాపం వాళ్ళు అంత కష్టపడి వీడియోస్ చేసి స్టూడియో పెట్టుకొని వాళ్ళు 10 years, 15 years, 25 years ఎక్స్పీరియన్స్ పెట్టుకొని అంత చేసి కష్టపెడతాను. కానీ మీరు అంతలో ఫ్యాకల్టీస్ని మీరు నెగిటివ్ కామెంట్స్ పెడతారు. ఆఫ్టర్ ఆల్ నేనంతా బచ్చా కానీ ఏమంటారు, బొచ్చు కానీ అంటారు. ఆఫ్టర్ ఆల్ నేనంతా చెప్పు, నా ఫరకే పడదు, నా అలాంటి అంత కాదు, మామూలుగా చెబుతున్నా. సో ఎందుకంటే కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ కామెంట్స్ హైప్ చేస్తుంటే పాపం వాళ్ళు
దే ఎంతో ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీస్ 15-20 years 25 years వ్యాస్ట్ ఎక్స్పీరియన్స్, టూ మచ్ నాలెడ్జ్, టూ మచ్ స్టఫ్ ఉంటుంది వాళ్ళకి. వాళ్ళు పాపం అంత కష్టపడి చెప్తున్నా కానీ స్టిల్ పీపుల్ విల్ కామెంట్ నెగిటివ్ ఆన్ దోస్ ఫ్యాకల్టీస్. ఏ కోచింగ్ ఇన్స్టిట్యూట్ అయినా కానీ రెస్పెక్ట్ ఆఫ్ ద ఈ కోచింగ్ ఇన్స్టిట్యూట్ కానీ. సో అందుకే వాళ్ళు పాపం హైడ్ చేస్తారు. ఎందుకంటే నేను స్టూడెంట్ని కదా, నేను మంచి చేయాలనుకుంటున్నా కదా, నన్ను ఎవరు నెగిటివ్ కామెంట్ చేయాలని చెప్పి నేను స్టార్టింగ్ కొన్ని డేస్ నేను కామెంట్స్ హైడ్ చేసే పెట్టా. తర్వాత కామెంట్స్ ఎందుకు ఓవర్ చేశానంటే పాజిటివ్ ఉంటుందని. సో మీరు నాకు అట్లీస్ట్ నేను ఈ క్రూషియల్ పాయింట్ ఆఫ్ వ్యూ మీకోసం చేస్తున్న హార్డ్ వర్క్ అన్నా నెగిటివ్ కామెంట్స్ అనేది చేయొద్దు. ఎందుకంటే దానివల్ల నా మోరల్ అంటే చేయాలన్న, ప్రజలకు హెల్ప్ చేయాలన్న మోటివేటింగ్ ఫ్యాక్టర్ నా గొంతు ఎండిపోతున్నా కానీ చెప్తున్నా, అది నాకు పోద్ది. నాకు ఇక్కడ లాస్ ఏముండదండి. ఇప్పుడు నేను వీడియో స్టాప్ చేస్తే నాకేం లాస్ ఉంటుందండి? ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ఈ గంట క్లాస్ ఉంది, ఈ గంట క్లాస్ నాకు తెలియదా నేను ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో? నేను చదువుకుంటే గంట వల్ల నేను ఏదో ఒక కరెంట్ అఫైర్స్ అవుతే నాకు రాదా? నేను ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేయాలి? కాకపోతే ఎవరో ఒకరు ఏదో ఒక మూలన ఏదో ఒక పాయింట్లో నేను చెప్పే చిన్న మాటల వల్ల యూజ్ అవుతుంది అని ఏమంటారు, రాముడికి ఉడత భక్తి అన్నట్టు మీ అందరికీ సబ్జెక్ట్ ఉంది, మీరు అందరూ చదువుతున్నారు. కాకపోతే ఎక్కడ ఎవరో ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో 1 mark 2 marks మీకు తెలుసుండదు, చదివే టైంలో మీరు మిస్ అయి ఉండొచ్చు. ఆ పాయింట్ నాకు తెలుసుండొచ్చు, ఆ పాయింట్ మీకు చెప్పడం వల్ల మీకు యూజ్ అవుతుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలోనే నేను వీడియో చేయడమే తప్ప వేరే ఏమి ఉద్దేశం లేదు. అండ్ ఓకే, సో ఇప్పుడు ఏం చెప్తున్నా, అగ్రికల్చర్ ఉంది, కోఆపరేషన్ ఉంది, హార్టికల్చర్ ఉంది, యానిమల్ హస్బెండరీ ఉంది, ఫిషరీస్ ఉంది, ఫారెస్ట్ ఉంది, ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఉంది, సెరికల్చర్ ఉంది, అగ్రికల్చర్ మార్కెట్ ఉంది. తర్వాత టోటల్ 58 pagesలో ఎన్ని పేజెస్ ఉన్నాయి, తర్వాత ఎంత వైటేజ్ ఉందని చూడండి. ఇప్పుడు అగ్రికల్చర్ 18 pages ఉంది, కోఆపరేషన్ 6 pages, హార్టికల్చర్ 7 pages, యానిమల్ హస్బెండరీ 9 pages, ఫిషరీస్ 4 pages, ఫారెస్ట్రీ. మీకు ఈ ఓవర్ వ్యూ తెలియాలండి. ఒక చాప్టర్ చదివేటప్పుడు మీకు కంప్లీట్గా ఇండెక్స్, ఒక సబ్జెక్ట్ కానీ ఒక బుక్ కానీ ఇండెక్స్ ఎందుకు పెడతానండి? ఇండెక్స్ క్లారిటీగా చదవాలి. ఎంత తర్వాత మీ బ్రెయిన్లో ఒక లేయర్ ఫామ్ అవుతుంది. ఆ లేయర్ ఫామ్ అయిన తర్వాత చదవడం మొదలు పెట్టాలి. దీంట్లో మనము డిస్కస్ చేద్దాం క్లియర్గా. లేదంటే మిగతా ముందు చాప్టర్స్ ఉన్నాయి కదా, చిన్న చాప్టర్స్, అవి డిస్కస్ చేద్దాం. మీకు కావాలంటే అగ్రికల్చర్ చాప్టర్ ఇది, అగ్రికల్చర్ చాప్టరు చూపిద్దాం అనుకున్నా. అగ్రికల్చర్ చాప్టర్ కుదరలేదు. సరే ఫ్రెండ్స్, మరి వీడియో మీది సర్వే మీరు ఓపెన్ చేస్తే మీకు తెలుస్తుంది. అగ్రికల్చర్ చాప్టర్ మీకు చూపిస్తా కావాలంటే. ఎక్కడ ఉంది ఇది? ఇది ఇండస్ట్రీస్, అగ్రికల్చర్ చాప్టర్. మీకు నేను ఏ మాటలు చెప్పానో 10 చూపిస్తా. ఒక్క నిమిషం. వీడియో పెద్దగా ఉందండి, నేనేం చేయలేనండి. అంటే నేను ఎంత తక్కువ చెప్దామన్నా కానీ ఆ ఫ్లోలో వీడియో వెళ్ళిపోతానే ఉంది. అందుకే మీకు మళ్ళీ చెప్తున్నా, ఇంటూ 1.5 ఇంటూ 2 కొట్టేస్తే ఈ 1 hour క్లాస్ కాస్త 30 minutesకి 35 minutesకి వచ్చింది. మీకు నేనేం చెప్తున్నాను అంటే చూపించబోతున్నా, అంటే అగ్రికల్చర్ అనేది ఎలా ఉండిద్ది, దాంట్లోంచి మీరు ఎలా ఎక్కడ ఇప్పుడు 5th unit ఉంది, అగ్రికల్చర్ అండ్ అలైడ్ యాక్టివిటీస్. చూడండి, అగ్రికల్చర్ ఒక కాన్సెప్ట్. కిందికి వెళ్తే అగ్రికల్చర్ ఇది రేపు ఖచ్చితంగా క్వశ్చన్ పడిద్దండి. క్రాపింగ్ ఇంటెన్సిటీ ఎంత? అది 1.21. అది నెంబర్ చూడంగానే 11 square అండి. 11 square ద్వారా 121. మీకు 11 square గుర్తుంటే అది స్క్వేర్ అని తెలిస్తే మీరు ఎగ్జామ్లో గుర్తుపెట్టుకుని సరిపోద్దిగా, గుర్తుపెట్టుకోవాల్సింది. క్రాపింగ్ ఇంటెన్సిటీ ఫార్ములా కూడా వచ్చు. నెట్ బై గ్రాసా, గ్రాస్ బై నెట్టా, గ్రాస్ ప్లస్ నెట్టా, గ్రాస్ మైనస్ నెట్టా అని క్రాపింగ్ ఇంటెన్సిటీ ఫార్ములా కూడా అడగచ్చు కదా. క్రాపింగ్ ఇంటెన్సిటీ ఫార్ములా ఏంది? గ్రాస్ క్రాప్డ్ ఏరియా బై, ఇవన్నీ డిస్కస్ చేద్దాంలేండి. ఇప్పుడు మీకు ఎంత చదువు. సో అగ్రికల్చర్ అయిపోయింది. అగ్రికల్చర్ అయిపోతే కిందికి వెళ్తే మళ్ళీ కోఆపరేషన్ ఉంటుంది. సో ఇదంతా మీకు ఇప్పుడే వీడియో పెద్దగా ఎక్స్ప్లెయిన్ చేయడం వేస్ట్, తర్వాత మీకు యూజ్ ఉండదు. దాని తర్వాత మళ్ళీ అగ్రికల్చర్ నేను చెప్పాలనుకున్నప్పుడు దాంట్లో మళ్ళీ క్లియర్గా అగ్రికల్చర్ చాప్టర్ ఓపెన్ చేసి ఇంత ముందు అయితే ఏ ఇమేజ్ అయితే చూపించానో అగ్రికల్చర్ ఏ కాన్సెప్ట్స్ ఉన్నాయి దీంట్లో హైలైట్ చేసి మీకు ఓవర్గా చెప్తా. ఓకే, నాకు తెలిసి ఇంతవరకు వీడియో ఎవరు చూసి ఉండరు ఇంత లాంగ్. ఒకవేళ చూసి ఫుల్ చివరి వరకు ఎవరైనా చూస్తుంటే కామెంట్ చేయండి, వాచ్డ్ కంప్లీట్లీ వీడియో అని. సో దట్ అట్లీస్ట్ 1% 2% అన్నా నేను పెట్టిన ఎఫర్ట్స్కి నా వీడియో చూశారనే సాటిస్ఫాక్షన్ నాకు ఉంటుంది. నా ప్రయత్నం మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా. సరే మీరు లైక్ చేయకపోయినా ప్రాబ్లం లేదండి. నెగిటివ్ అంటే డిస్లైక్ చేస్తున్నారు. మరి డిస్లైక్ ఎందుకు చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. మరి నేను సరిగా చెప్పట్లేదు. ఒకవేళ నేను సరిగా చెప్పట్లేదన్నా చెప్పాలంటే చెప్పండి, నేను ఆపేసుకుని నా పని నేను చూసుకుంటా. అంటే ఎందుకంటే అరే నేను మంచి చేద్దాం అనుకున్నా కానీ పీపుల్ ఆర్ నెగిటివ్, అంటే డిస్లైక్ హేట్రేడ్ ఎందుకో నాకైతే అర్థం కావట్లేదు. ఓకే, ఎనీవే మనం మంచి చేయాలనుకున్నప్పుడు చెడు జరుగుతూనే ఉంటుంది. ఇట్స్ కామన్. నా వరకు
నేను హెల్ప్ చేయడానికి ట్రై చేస్తానండి. మీకు కంప్లీట్గా ఇప్పుడు నేను చెప్పడం వల్ల ఏపీ ఎకానమీ మీ సిలబస్ మీద మీకు క్లారిటీ వచ్చిందనుకుంటా. దాని తర్వాత మీకు ఎకనామిక్ సర్వే మీద కూడా మీకు క్లారిటీ వచ్చిందనుకుంటా. ఎకనామిక్ సర్వేలో నేనేం చేయలేదండి, ఈరోజు ఏ సబ్జెక్టు చెప్పలేదు. కంప్లీట్గా ఏపీ ఎకానమీ సిలబస్ ఏంటి, ఆ సిలబస్ వెయిటేజ్ ఏంటి, ఆ సిలబస్ మనకి ఏముంది, మళ్ళీ విజయనాంధ్ర డాక్యుమెంట్ కూడా ఉంది, 3-4 క్వశ్చన్స్ వస్తాయి, అది 200 పేజీ ఉంది. మరి ఎన్ని ఎక్కడి నుంచి అని ఇస్తారు? ఓకేనా, డిస్కస్ చేద్దాం, మెల్లగా డిస్కస్ చేద్దాం. నా ప్రయత్నం మీకు నచ్చి, నా ఎఫర్ట్స్ నచ్చితే లైక్ చేయండి, లైక్ చేసి కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరి థ్యాంక్ యూ. వీడియో పెద్దగా అయిందండి, నేనేం చేయలేనండి. వీడియో నేను ఎంత కుదించి చేద్దామన్నా కానీ ఆ ఫ్లోలో నేను చెప్పుకుంటా వెళ్ళిపోతున్నా. నేను ఎందుకంటే ఇన్ఫర్మేషన్ నేను కట్ చేసి చేయలేదండి. నేను 100% స్టూడెంట్కి హెల్ప్ చేస్తే మంచిగా చేద్దామని అనుకుంటున్నాను. అందుకే వీడియో పెద్ద అవుతుంది. సో నన్ను అయితే తిట్టుకోవద్దు, వీడియో టూ మచ్ అయింది, మధ్యలో ల్యాగింగ్ అయింది, వీడు సొల్లు చెప్పాడు అట్లని. సరే ఓకే ఫ్రెండ్స్, మరి చూద్దాం. నెక్స్ట్ మీ దగ్గర నుంచి వచ్చే ఫీడ్బ్యాక్ని బట్టి నేను చెయ్యాలా వద్దా, మీ దగ్గర నుంచి లైక్స్ అట్లీస్ట్ ఒక 25-30% పీపుల్ అయినా లైక్ చేస్తే, 1000 మంది చూసినప్పుడు ఒక 25% అంటే 250 పీపుల్ కూడా లైక్ చేయనప్పుడు, అంటే ఓన్లీ ఒక 10% కూడా లైక్ చేయనప్పుడు 90% పీపుల్కి నచ్చట్లేదు, అంటే 90% దే ఆర్ నాట్ లైకింగ్ వీడియో, అంటే వాళ్ళకి నచ్చట్లేదు, అంటే ఓన్లీ 10%కి నచ్చుతుంది అన్నప్పుడు నేను ఇంత ఎఫర్ట్స్ పెట్టడం వేస్ట్ ఈ క్రూషియల్ పాయింట్ ఆఫ్ వ్యూ. అంతే కదండి. 90% పీపుల్ ఆర్ నాట్ లైకింగ్ ఇన్ ద సెన్స్, అంటే వాళ్ళకి నేను నచ్చట్లేదు, అంటే అంత పర్సెంట్కి నచ్చినప్పుడు మనం ఎందుకు ఎఫర్ట్స్ పెట్టి చేయాలి అన్నది నా పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే, మరి చూద్దాం మీ దగ్గర నుంచి వచ్చే రెస్పాన్స్ని బట్టి ఏదైనా కంట్రోల్ ఈ వీడియో చేయాలా, లేదంటే పిఏబి డాక్యుమెంట్స్ చేయాలా, లేదంటే పాలసీస్ కొన్ని మిగిలిపోయినాయి. కొంతమంది రిక్వెస్ట్ చేస్తున్నారు ఇండస్ట్రియల్ పాలసీ అని చెప్పి, దాని తర్వాత ఎలక్ట్రానిక్స్ పాలసీ అని చెప్పి, దాని తర్వాత ఎంఎస్ఎంఈ పాలసీ, ఐస్ పాలసీ, ఇవి క్రూషియల్ అండి. ఇండస్ట్రియల్ పాలసీ, దాని తర్వాత ఐస్ పాలసీ, దాని తర్వాత ఎలక్ట్రానిక్స్ పాలసీ అండ్ ఎంఎస్ఎంఈ పాలసీ ఖచ్చితంగా బిట్టుపడుతుంది. ఓపిక చేసుకొని నేను చేస్తాను. ఆల్రెడీ కొన్ని పాలసీస్ చేశాను, చాలామంది చూడలేదు. సరే, చూసినా చూడకపోయినా నాకేం ఫరక పడుతుంది, చూసింటారు. ఆ పాలసీస్ కూడా నేను చేస్తాను. లేదంటే ఏపీ హిస్టరీ ట్రిక్సో, లేదంటే ఎన్వైర్మెంట్ ట్రిక్సో, లేదంటే మీ దగ్గర నుంచి నెగిటివిటీ వస్తే కంప్లీట్గా ఆఫ్ చేయడమో, ఏదో ఒకటి చేయడమో చేస్తా. ఓకే ఫ్రెండ్స్, మరి బాయ్. సారీ, వీడియో అనేది టూ మచ్ అయిపోయింది, నేనేం చేయలేను. బాయ్ బాయ్, థ్యాంక్ యూ.